శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము వ్యాస భాగవతంలో 2వ స్కందంలో 6వ అధ్యాయంలో ఉన్నాము. కొద్ది రోజులుగా బ్రహ్మగారు నారదుల వారికి ఉపదేశం చేస్తున్నారు. బ్రహ్మాండోత్పత్తి గురించి, సదసత్ గురించి, సదసదాత్మకమైన జీవ జగత్తుల గురించి, ఈ సదసత్తులకు కూడా పరంగా ఉన్న సత్తు గురించి బ్రహ్మగారు చేస్తున్న ఉపదేశాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారము ఈ 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కొద్ది శ్లోకాలు చూసుకున్నాము. ఇక్కడ 38వ శ్లోకం దగ్గర ఇంతకీ మన బ్రహ్మగారు ఏం చెప్తున్నారంటే, సహ ఏషః ఆద్యః పురుషః కల్పే కల్పే ఆత్మా ఆత్మని ఆత్మనా ఆత్మానం సృజతి సంయచ్చతి పాతి అని చెప్తున్న విషయము చూసుకున్నాము. సహ ఏషః ఈయనే ఆద్యుడు, ఆది పురుషుడు, అజ్జుడు, జన్మ లేనివాడు. కానీ తనలోనే తన వల్లే తన కోసమే తన యొక్క ఈ జీవ జగత్తులను సృష్టిస్తాడు, పాతి కాపాడుతాడు, సంయచ్చతి మళ్ళీ అన్ని దగ్గరికి తీసుకుంటాడు అని చెప్తున్న చోట అది కల్పే చేస్తాడు. మాటికి కల్పిస్తుంటాడు. ఆయన ఎప్పుడెప్పుడు సంకల్పం చేస్తాడో అప్పుడప్పుడు ఇదంతా జరుగుతుంటుంది. కల్పం అన్నప్పుడు ప్రతి కల్పనలో చెప్పుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే ఇంకా చివరికి వచ్చాము, ఈ శ్లోకం దగ్గర ఆపాం కాబట్టి ఇందులో ఉన్న అందం చూద్దాము. కల్పే అన్నప్పుడు ఆయన కల్పిస్తున్నప్పుడల్లా, ఆయన కల్పించేది ఎప్పుడు అంటే సంకల్పించినప్పుడల్లా కల్పిస్తూ ఉంటాడు. అది కల్పము. మనము బయట కాలంగా చూస్తున్నప్పుడు అంటే బ్రహ్మగారికి ఇన్ని కల్పాలుంటాయి, అన్ని పగళ్ళుంటాయి, ఇన్ని రాత్రులుంటాయి, ఇన్ని యుగాలుంటాయి, అన్ని సంవత్సరాలుంటాయని మనము లెక్కలు కట్టుకున్నప్పుడు కాలంగా అది వేరే విషయము. భగవంతుడికి కల్పము అని చెప్పడానికి అది ఒక యుగము, లేకపోతే ఇన్ని యుగాలతోటి, ఇన్ని మన్వంతరాలతోటి ఉన్న ఒక కాలం అని ఎట్లా చెప్తామో అది కాలాతీతమైన తత్వం అయితే. కాబట్టి ఈ కల్పం అంటే మామూలు కల్పం కాదు, బ్రహ్మగారి కల్పం కూడా కాదు. ఇది ఆది పురుషుడి యొక్క, అజుడి యొక్క కల్పం. ఆయన కల్పన, ఆయన ఎప్పుడు కల్పన చేస్తుంటాడో దాన్ని ఆయన సంకల్పం అని మనం చెప్పుకుంటాము. ఆ సంకల్పంలో ఆయన ఏం చేస్తాడంటే ఏదో కోరుకుంటాడు. అసలు జన్మ లేనివాడు ఏవో తయారు చేస్తుంటాడు అని ఇదొక 2 అందాలు. ఇక్కడ కల్పం అంటే ఏమి, అసలు జన్మ లేనివాడు ఇవన్నీ తయారు చేస్తుంటాడు జీవ జగత్తులను అని రెండోది. మూడో అందం ఏంటంటే సహ ఏషః ఈయనే అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అంటే ఆయన అని దూరంగా ఉన్న వాళ్ళని చెప్పట్లేదు ఇక్కడ. సహ ఏష ఆయనే, ఇదిగో ఈయన అంటే అంత దగ్గరగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అటువంటి వాడు. అది మూడో అందము. నాలుగోది సృజతి పాతి సంయచ్చతి, సృష్టి స్థితి లయ. సృష్టించి, పాతి పోషించి, సంయచ్చతి మళ్ళీ అన్ని కూడగట్టి అని ఏదున్నదో ఇది ఆత్మ అన్న మాటకి వ్యుత్పత్తి, దాని అర్థం అది. ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ తయారు చేసి దాన్ని అనుభవిస్తుంటుంది, తర్వాత అన్ని మళ్ళీ కలిపేసుకుంటూ ఉంటుంది. తయారు చేసినప్పుడు అది వ్యాపిస్తుంది, వ్యాపించినప్పుడు అనుభవిస్తూ ఉంటుంది, అనుభవించిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసుకుంటుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ అంటే తనలోనే తనే ఆత్మనం తనలోనే తనే, తన వల్లే ఆత్మ ఇదంతా చేస్తుంటుంది. ఎప్పుడెప్పుడు చేస్తుంది, అది ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు చేస్తుంటుంది. ఇంకా అదే పనిలో ఉంటుంది. దానికి సంకల్పం లేకపోతే అదేమి చెయ్యదు. అది సంకల్పిస్తే చేస్తుంది. ఇంతగా చేసేదేమి ఇదే అని చెప్తున్నారు. ఇదే అన్నప్పుడు మళ్ళీ
మనం వివేక చూడమణిలో చూసుకున్నాం కదా. ఆ దేవదత్తుడు ఈయనే అని చెప్తే ఆ దేవదత్తుడు అని వేరుగా, ఈయనే అన్నప్పుడు ఈయన వేరుగా లేరు. ఈయనే, ఆ దేవదత్తుడు ఈయనే అని మనము మన వివేక చూడమణిలో సహ దేవదత్త సహ ఏష దేవదత్త అనో ఏదో మనం చూసుకున్నాము. తత్వం అసి అన్న పదార్థాన్ని, ఆ మహావాక్యాన్ని వివరిస్తూ మన శంకర్ల వారు రాసిన చోట కూడా చూసుకున్నాము. సహ ఏష, ఇది సహ ఏష. అక్కడ ఆయన సహ ఏష దేవదత్త అని ఎగ్జాంపుల్ చెప్పారు శంకర్ల వారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు. ఇంకా ఈయనే ఆద్య పురుష అజహ. ఆయన సంకల్పించినప్పుడల్లా చేస్తూ ఉంటాడు. ఆ చేస్తూ ఉన్నప్పుడు అసలు అజుడు, చేస్తున్నప్పుడు ఆయన పేరు ఆత్మ. ఎందుకంటే ఆత్మకి ఇది వ్యుత్పత్తి అన్న విషయము 38లో చూసాము. ఇంక ఇప్పుడు 39 నుంచి చూద్దాము. విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ సమ్యక్ అవస్థితం నిత్యం పూర్ణం అనాద్యంతం నిర్గుణం నిత్యం అద్వయం ఋషే విదంతి మునయః ప్రశాంత ఆత్మ ఇంద్రియాశయాః యదా తత్యేవ అసత్తర్కైః తిరోధీయేత విప్లుతం. ఋషే అని మన నారద మహర్షిని బ్రహ్మగారు పిలుస్తున్నారు. దర్శనం చేయగలిగిన వాడా, నేను చూపిస్తున్నాను చూడా తత్వాన్ని, అది ఎటువంటి తత్వము అని ఆయన చెప్తున్నారు. ఋషి అని పిలిచారు. ఋషి అంటే దర్శించగలిగిన వాడు, ద్రష్ట ఋషి. ఆ దర్శనం అన్న శక్తి లేకపోతే ఈ విషయం చెప్పినా కూడా శ్రవణంతో తెలిసేది కాదు. ఆ దర్శనం చేసే శక్తి కావాలి. ఎట్లా దర్శనం చేస్తాము? విశ్వరూపాన్ని దర్శనం చేపిస్తే చూడ్డానికి కావాల్సిందేమి జ్ఞానం అన్న దృష్టి కావాలి. అది ఉంటేనే దర్శనం చేయొచ్చు. విశ్వమంతా నిండి ఉన్నది, ఎందుకు నాకు కనిపించట్లేదు అంటే దృష్టి నీకు లేదు. నీకు ఆ దృష్టి లేదు కాబట్టి నీకు ఆ విషయము కనిపించట్లేదు, కాబట్టి నువ్వు దర్శనం చేయలేకపోతున్నావు. ఇప్పుడు ఈయన అటువంటి వాడు కాదు. నారద మహర్షి ఆయన ద్రష్ట, ఆయన దర్శనం చేయగలిగే శక్తితో ఉన్నవాడు, అటువంటి జ్ఞాన శక్తితో ఉన్నవాడు. కాబట్టి ఋషి అని పిలిచి మన బ్రహ్మగారు ఏం చెప్తున్నారంటే, ఇంతకీ సహ ఏష ఆద్య పురుష అజహ ఎవరు? ఆయన ఆత్మలాగా ఇవన్నీ చేస్తుంటాడు కానీ అసలు ఆయన ఎవరు? విశుద్ధం, శుద్ధమైనది. అందులో ఇంప్యూరిటీస్ లేవు, రెండో వస్తువు లేదది. ఏకమేవా అద్వితీయం, ఒక్కటే ఉన్నది. మళ్ళీ నీకు ఆ విషయం అర్థమైందో లేదో, అది కేవలం అని చెప్తున్నాను. విశుద్ధం అంటే చాలా శుద్ధంగా ఉన్నది, నిర్మలంగా ఉంది, పవిత్రంగా ఉందని దానికి వేరే అర్థమేమని చెప్పుకుంటావేమో. విశుద్ధం అంటే అందులో ఇంప్యూరిటీస్ లేవు. ఎందుకు అంటే ఇంప్యూరిటీ ఉండడానికి వేరే పదార్థం, అందులో యాడ్ అవ్వడానికి వేరే పదార్థం లేదు. అయినా కూడా నీకు అట్లా తిరిగేసి చెప్తే అర్థమైందో కాలేదో మళ్ళీ చెప్తాను. కేవలం అది ఒక్కటి, ఏకం ఏవా, అది అద్వితీయం, అది విశుద్ధం. విశుద్ధం కేవలం అంటే ఏకమేవా అద్వితీయం. ఇంతకదేమి కేవలమైన జ్ఞానం, అఖండమైన ఒకటే ఉన్న, ఖండాలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానం కాదు, అది అఖండమైన జ్ఞానం. ఇంతకేమది? సహ ఏష, ఇగో ఇదే ఆద్య పురుష అజహ అని చెప్పింది ఏమి? శుద్ధమైన అఖండ జ్ఞానం. అది జ్ఞానం కాక ఇంకేమీ లేదు, అటువంటి పదార్థం అది. అది ప్రత్యక్, అది ప్రత్యక్కుగా ఉంటుంది. అది సమ్యక్గా ఉంటుంది. ఎంత అందమైన మాటలన్నీ వాడారో అసలు. నేను ఎంత రీసెర్చ్ చేశానంటే ఈ 5th 6th సెక్షన్స్, ఈ 2 అధ్యాయాలు, 5వ అధ్యాయం 6వ అధ్యాయము ఎన్నిసార్లు చదివానో, ఎన్ని నోట్స్ రాసుకున్నానో, ఎంత రీసెర్చ్ చేశానో, అసలు నాకు ఎంత అర్థమైందో చూద్దాం ఇవాళ. ఇప్పుడు ఇందులో ఇంకా అందమైన 2 మాటలు, అన్ని ప్రతి మాట మనం కూర్చొని ఆలోచించవలసిందే. బికాస్ నేను ఎన్నిసార్లు ఆలోచిస్తే అన్ని కొత్త విషయాలు అందులోంచి కొత్త విషయాలంటే వేరుగా ఉన్న విషయాలు కాదు, అర్థమైన దాని మీద ఇంకో లేయర్ అర్థమవుతూ ఉన్నది, అక్కడి దాకా అర్థమైనాక ఇంకొక లేయర్ అర్థమవుతూ ఉన్నది. ఏదో ఇటుక మీద ఇటుక పెట్టి కట్టినట్టు కట్టుకుంటూ వచ్చా నేను. ఆశ్చర్యం అనిపించింది అసలు. కాబట్టి ఇందులో ఉన్న ఇక్కడ విశుద్ధం కేవలం జ్ఞానం అంటే చూసాం కదా. ఇప్పుడు ప్రత్యక్ సమ్యక్ చూద్దాం. ప్రత్యక్ అంటే
దృశ్యం ఉంటుంది కదా, జీవ జగత్తులన్న దృశ్యం, కనిపించే విషయాలు. ఆ దృశ్యాన్ని చూస్తున్న ద్రష్ట, దృక్ ఏదుందో అది ప్రత్యక్, చూస్తున్నది. ఆ చూస్తున్నది ఏమి చూస్తున్నది? జీవ జగత్తులుగా ఉన్న దృశ్యాన్ని అదే తయారు చేసుకుంది కదా ఇక్కడ కూర్చొని. ఎందుకంటే ఏదో సంకల్పించుకుంటే అదేదో తయారు చేసుకుంది, సృజతి చేసుకుంది, దాన్ని పాతి చేస్తుంటుంది, దాన్ని సంయచ్చతి చేస్తుంటుంది, దాన్ని ప్రత్యక్ చూస్తుంటుంది. ఆ చూస్తున్నది మొత్తము సమ్యక్ సమగ్రంగా ఉన్నది, దానికి మళ్ళీ రెండోది లేదు. అది చూస్తున్నది తయారు చేసుకున్నంటే అది వేరేగా ఉందనుకునేవు, అది వేరేగా లేదు, దాన్నే అది చూసుకుంటున్నది. దాన్నే అది చూసుకోవడానికి చూస్తున్నానన్న భావన జాగృత అవస్థలో లేదా స్వప్నావస్థలో ఉంటుంది. చూస్తున్న జగత్, చూస్తున్న ద్రష్ట లేదా దృక్, ఈ చూడ్డం అన్న విషయము, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయము, ఇటువంటివన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. వాటి గురించి కూడా చెప్తారు. ఇంకా కింద మళ్ళీ పైన ఇంకా అదే పనిలో ఉంటాము. అయితే అది సమ్యక్ మొత్తము చూస్తుందది. ఆ విధంగా అవస్థితం ఉన్నదది. ఆ ఉన్నది ఏమి? అది సత్యం, సత్, దానికి మార్పులు లేవు. అది చూస్తున్నానని అది అనుకోవడము దాని కల్పన. అది సంకల్పం చేసి చూస్తున్నానని అనుకుంటూ చూస్తూ ఉన్నది అంత దృశ్యము, అది అసత్. ఈ చూస్తున్న దృక్ ప్రత్యక్ అది సత్. అది ఇంతకీ పూర్ణం. ఇది చాలా అవసరము. ఇది నంబర్ రాసుకుంటాను 38, బికాజ్ మళ్ళీ మనం ఇంకొక చోట ఇదే విషయాన్ని ఇంకా లోతుగా చూడవలసి వస్తుంది. అది పూర్ణం. పూర్ణమదః పూర్ణం ఇదం. ఇదం పూర్ణం. ఇదిగో జీవ జగత్తులు చూడు చూడు అని వర్ణించి వర్ణించి పురుషుడిగా ఉన్నది, ఆది పురుషుడిగా ఉన్నది, ఆద్యం ముందే ఉన్నది అని వర్ణించి చెప్తున్న ఇదం పూర్ణము. అది అదః పూర్ణం. పూర్ణమదః పూర్ణం ఇదం. అది మొత్తం అసలు ఉన్నది పూర్ణం ఏవా. అది అనాద్యంతం. దానికి ఆది లేదు, అంతము లేదు. ఎందుకు? ఆది అంతము ఉండాలంటే అంతమైందంటే అక్కడి నుంచి ఇంకొకటి వస్తువు పదార్థం స్టార్ట్ అవ్వాలి. ఆది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అవ్వకన్నా ముందు ఇంకో పదార్థం ఉండాలి. దీనికి దాని ముందు గాని, దాని తర్వాత గాని, దాని పైన గాని, కింద గాని వేరేది లేదు. ఉన్నది ఏకమేవ అద్వితీయం. కాబట్టి అది అనాద్యంతం. ఎందుకు అంటే అది పూర్ణం. అది నిర్గుణం. దానికి గుణాలు లేవు, ఉన్నాయని అనిపించడము కల్పన. కల్పే కల్పే అది ఆత్మగా ఇవన్నీ చేస్తున్నట్టు అనిపించడము అసత్. ఆ విషయము ఇందులోనే చెప్తారు. అది నిత్యము ఉంటుంది, లేకుండా పోయేందుకు దానికి అవకాశం లేదు. ఇవాళ ఉన్నాను, రేపు చచ్చిపోయాను, ఇంకెవరో పుట్టారు, ఆయన పోయారు, ఇవన్నీ చెప్పడానికి అవకాశమే లేదు. నాకు ఒక వాచ్ ఉండేది, ఈ మధ్యన పోయింది అని చెప్పడానికి అవకాశం లేదు. ఉన్న పదార్థం ఒక్కటే, అది నిత్యము, అది అద్వయము, రెండోది లేదు. ఎన్నిసార్లు చెప్తారో విశుద్ధం, రెండోది లేదు, కాబట్టి ఇంప్యూరిటీ లేదు. కేవలం ఒక్కటే ఉంది అంటే ఇంకోటి లేదు. అది ఆది అంటూ లేనిది అంటే ఒకటే ఉంది. అది పూర్ణం, సంపూర్ణంగా అదే ఉంది, ఇంక వేరేది లేదు అని చెప్పినా కూడా ఇంకా ఎక్కడైనా అనుమానం ఉందేమో వీళ్ళకని మళ్ళీ అనుమానం. మన వాళ్ళకి, మన వేదాలకి, ఉపనిషత్తులకి, సూక్తులకి, మన పురాణాలకి మన మీద అనుమానము. ఎక్కడ వింటున్నారో వీళ్ళు, ఎక్కడ చూస్తున్నారో అని. నాలాంటి వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కొంతలో డిస్ట్రాక్ట్ అవ్వడానికి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఆ నిర్గుణము సగుణమైంది, ఆ సగుణానికి డిస్ట్రాక్షన్స్ ఉంటాయని భయమో ఏమో. మళ్ళీ ఒకసారి అద్వయం అని చెప్తున్నది. విశుద్ధమన్నా, కేవలమన్నా, పూర్ణమన్నా, అనాద్యంతమన్నా, ఏదన్నా అది అద్వయం అనే అర్థం. అయినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నది. ఇంతకీ ఈ విషయాన్ని ఓ ఋషి, ఓ నారద, ప్రశాంతమైన ఆత్మ మనసుతో, ఇంద్రియాలతో అదే విధంగా నిండి ఉన్నవాళ్ళు ఆశయంలాగా వాళ్ళ మనసేంద్రియాలు ప్రశాంతతతో నిండి ఉండాలి. రిజర్వాయర్ మంచినీళ్ళతో నిండినట్టు అట్లా నిండి ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి మునయః మునులు మాత్రమే ఈ విశుద్ధం కేవలం
పూర్ణం అనాద్యంతం అద్వయమైన ఏకమేవా అద్వితీయాన్ని విదంతి తెలుసుకుంటారు, వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. వేరే వాళ్ళు ఎందుకు తెలుసుకోలేరు? మనసు కదిలితే తర్కాలు మొదలవుతాయి, డిస్కషన్స్. ఎప్పుడైతే అతత్ పదార్థం గురించి తర్కాలు మొదలైతే ఆ అసత్ తర్కై వాటితోటి అంతులేని ఆ డిస్కషన్స్ తోటి, ఆర్గ్యుమెంట్స్ తోటి, వాదోపవాదాలతోటి ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి డిస్కస్ చేస్తున్న వాళ్ళు, దాని గురించి మాట్లాడుతూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఎందుకు అంటే అసలు వాళ్ళు నిర్గుణము, వాళ్ళు సగుణంగా సాకారంగా రూపం తీసుకొని వచ్చేసరికి ఆ గుణాలు వాళ్ళలో ఉంటాయి. వాటి వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ తర్కాల్లో వాళ్ళే చిక్కుకుంటారు. వాళ్ళు అసలు ఒకవేళ ఇనీషియల్ గా ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్నలు మొదలు పెట్టినా కూడా ఆ ప్రశ్నల్లో వాటికున్న ఆలోచనల్లో, వాటికున్న జవాబుల్లో, మళ్ళీ జవాబుల వల్ల వచ్చే ఆలోచనల్లో ఈ కన్ఫ్యూజన్ లో వాళ్ళు చిక్కుకుంటారు. ఈ ఆసక్తిలో మారిపోతున్న డిస్కషన్స్ మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, జ్ఞానం మారుతూ ఉంటుంది, మాటలు మారుతాయి. ఆ మారుతూ ఉన్న తర్కాలుంటాయి, వాటిలో వాళ్ళు విప్లుతం మునిగిపోతారు, అందులో మునిగిపోతారు. దానితోటి ఏమవుతుంది? ఈ విషయము తత్వ పదార్థము, ఆ తత్వార్థము యథార్థము కాస్త తిరోధీయత, అది తప్పిపోతుంది, అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది, అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా దొరకదు. డిస్కషన్స్ తోటి ఇనీషియల్ గా మంచినే ఉంటాయి క్వశ్చన్స్ యాక్చువల్లీ, కానీ ఆ క్వశ్చన్స్ రెండు రకాల వాళ్ళు అడుగుతారు. నన్ను అడిగిన 3 ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు రెండో మూడో చెప్తాను. దేవుడు నిజంగానే ఉన్నాడా, నువ్వు చూసావా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు బానే ఉంది కదా, తింటున్నాము, సంతోషంగా ఉన్నాం, చదువుకుంటున్నాము, ఎందుకు ఇవన్నీ వద్దు 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 అనుకోవడం ఎందుకు? ఒక కప్పు కాఫీ తాగితే తప్పేముంది? ఇప్పుడు తాగొద్దు, అవన్నీ ఆపేసుకొని ఎందుకు అంటారు? శరీరాలొద్దు, జన్మలు వద్దని ఎందుకు అంటారు? మంచిదే కదా, కృష్ణుడు రాముడు జన్మలు తీసుకోలేదా, జన్మలు ఎందుకు వద్దంటారు అని ఒక ప్రశ్న. మంచి ప్రశ్నే, చాలా మంచి ప్రశ్నలు ఇవన్నీ. ఇంకొక ప్రశ్న ఏమి, అసలు దేవుడు ఎందుకు ఇవన్నీ చేస్తాడు? మనం నిన్న మన పోతన గారి భాగవతంలో చూసుకున్నట్టు అసలు ఎందుకు చేస్తాడు ఇదంతా? చేయకుండా ఉంటే ఆయనకి ఏం పోయింది ఇప్పుడు అని మన పోతన గారు పరీక్షిత్ మహారాజు శుక్లవారిని అడిగినట్టు ఒక క్వశ్చన్ రాశారు. ఈ ప్రశ్నలన్నీ బయలుదేరుతాయి, మంచిగా ఉంటాయి. ఇనీషియలీ ఒకవేళ పండితులు తర్కంతో ఆలోచించుకొని లాజికల్ గా ఈ విషయాన్ని తెలుసుకుందామని కూర్చోవచ్చు, లేదా అజ్ఞానులు నాకెంత తెలివితేటలు ఉన్నాయో చూడని వాడు ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకుందామని కాదు, నాకెంత తెలివి ఉందో నువ్వు చూడని వాడి తెలివిని చూపించడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుక్కుంటూ కూడా తిరుగుతాడు. లేదా పరీక్షిత్ మహారాజు లాగా నిజంగానే దానికి జవాబు తెలుసుకోవాలని కూర్చుంటాడు. ఏ రకంగా చేసినా కూడా అట్లాంటి ప్రశ్నల్లో ఆ తర్కాలతోటి లాజికల్ గా దీన్ని దొరికించుకొని పట్టుకుందామంటే ఇది లాజిక్ కి అందే విషయం కాదు. ఇది డిఫైన్ చేయడానికి కష్టము, అనిర్వచనీయమైన విషయం. అనిర్వచనీయమైన విషయాన్ని నోటితోటి చెప్పడానికి కష్టం. ఏదో ఒక ఎగ్జాంపుల్ పెట్టుకొని రకరకాలుగా దాన్ని తంటాలు పడుతుంటే అందరూ దాన్ని డిస్కస్ చేసి తర్కించి దాన్ని లాజికల్ గా ఆలోచించి తెలుసుకుందామంటే వాళ్ళ ఆ మారిపోతున్న ఆలోచనలు, మారిపోతున్న మాటల్లో నుంచి వాళ్లకు బయటకు వచ్చేదేం లేదు. అవి ఎక్కువయ్యి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లో వాళ్లే మునిగిపోయి అసలు ఒరిజినల్ విషయం మాత్రం పక్కకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి దీన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే మనసు మౌనంగా ఉండాలి. మునులకే ఈ విషయం తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్స్ కావాలి అంటే మనసు రజోగుణంతో ఉంటుంది. అది రజోగుణంతో ఉండి పరీక్షిత్ మహారాజు, ఆయన రాజు గారు ఎందుకు రాజు అయ్యాడు? రజోగుణంతో ఉన్నాడు కాబట్టి. రజోగుణంతో ఉన్న మనసు ఆర్గ్యుమెంట్స్ లో ఉంటుంది, క్వశ్చన్స్ లో ఉంటుంది. అయితే ఆయనకి మంచి గురువు గారు దొరికారు పరీక్షిత్ మహారాజుకి. ఆయన రజోగుణంతో రాజైనా దొరికిన వాడు శుక్లవారు, ఆయన కూర్చొని ఆయన నేర్పిస్తున్నాడు. మనసు శాంతిగా ఉంచుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి నేర్పిస్తున్నాడు. ఆ రకంగా మనసు కదలకుండా ఉన్న వాళ్ళు శాంతిగా ఉండాలి. వాళ్ళ ఇంద్రియాలు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు, వాళ్ళ చిత్తము మనసు
ఆత్మ, ఇవన్నీ శాంతించాలి, కదలొద్దు. కదలకుండా ఉన్న మనసే దీన్ని పట్టుకోగలదు. మౌనంగా ఉండాలి మనసు. ఆలోచనలతోటి, ఆర్గ్యుమెంట్స్ తోటి, వాద ప్రతివాదాలతోటి, నువ్వు గొప్ప నేను గొప్ప అన్నదాంతోటి, ప్రశ్నలతోటి, పరంపరలతోటి కదులుతున్న మనసు విషయాన్ని, తత్పదార్థాన్ని పట్టుకోదు. వైట్ గా ఉన్న మనసు మాత్రమే దాన్ని పట్టుకుంటుంది. వాళ్లే మునులే, శాంతించిన మనసేంద్రియాలు కలిగిన వాళ్లే, మనసులు మౌనంగా ఉన్న వాళ్లే దాన్ని విదంతి. తర్కాలతోటి ఉన్న వాళ్ళు అవి అసత్తు కాబట్టి వాళ్లకు ఆ తత్తు తిరోధీయత, అది విషయము. విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ సమ్యక్ అవస్థితం సత్యం పూర్ణం అనాద్యంతం నిర్గుణం నిత్యం అవ్యయం ఋషే విదంతి మునయః ప్రశాంత ఆత్మ ఇంద్రియాశయాః యదా తత్యేవ అసత్ తర్కైః తిరోధీయేత విప్లుతం. ఇప్పుడు అసలు ఏమి తత్పదార్థము, ఏమి తత్తి, ఏమి ఆ తత్తి ఏవ, దాన్నే ఈ మునయః ఏ విధంగా ఏమని విదంతి తెలుసుకున్నారంటే, ఇదిగో పట్టు. ఆద్య అవతార పురుష పరస్య కాల స్వభావ సదసత్ మనః చ ద్రవ్యం వికార గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః. ఇది విషయము. అసలు అది పరం, పరాత్ పరం. అపరాత్ పరము క్షరాక్షరాలకి కూడా పరంగా ఉన్న అక్షరము, సదసతాత్మకమైన జీవ జగత్తులకి కూడా పరంగా ఉన్న సత్, ఆ పరం అదవుతుంది. అదేం చేసింది? ఆద్య పురుషావతారాన్ని తీసుకుంది. ఆది పురుషావతారము విశ్వరూపంగా జీవ జగత్తులుగా, విరాట్ పురుషుడు, వైరాజ పురుషుడు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. బ్రహ్మగారు ఇక్కడ చెప్పారు పైనంతా. ఆ అవతారం ఆద్య, అది మొదలొచ్చింది. అది ఆ తర్వాత ఏమైంది? అక్కడికి ఆగదు కదా, అది వికారాలు చెందుతూ సదసత్తుగా జీవ జగత్తులుగా, సత్ అంటే మార్పు లేకుండా, అసత్ అంటే మారుతూ ఉన్న, సత్ అంటే అవ్యక్తంగా ఉన్న, అసత్ అంటే వ్యక్తమవుతూ ఉన్న, సత్ అంటే అక్షరంగా ఉన్న, అసత్ అంటే నశిస్తూ ఉన్న జీవ జగత్తులుగా అది ఏమి చేసింది? కాలః స్వభావః మనః తయారైంది. ఈ కాలము కూడా సదసదాత్మకంగా ఉంటుంది. కాలము మారుతూ ఉంటుంది. ఋతువులు మారుతాయి, పొద్దునవుతుంది, రాత్రి అవుతుంది. ఇవన్నీ మారుతున్న కాలాలు. అసత్ కాలము, సదసత్తులో అసత్. కానీ కాలం మారదు, అది అందరికీ అంతే ఉంటుంది. ప్రతి వాళ్ళకి 24 గంటలే ఉంటాయి, సంవత్సరానికి అన్ని రోజులుంటాయి. ఆ రకంగా మారకుండా ఉన్న కాలంలో కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది. విచిత్రంగా మారకుండా ఉన్న కాలంలో కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ రకంగా సదసదాత్మకంగా ఒకటి. రెండోది స్వభావము. స్వభావం అంటే ప్రకృతి. ప్రకృతి ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది, అయితే ఉన్నది అందులోనే మారుతూ ఉంటుంది. ఆ భూమి ఎప్పుడు అట్లానే ఉంటుంది, భూమి మారకుండా ఉంటుంది. అయితే ఆ ఉన్న భూమి మీద ఒకసారి చెట్లు మొలుస్తాయి, ఒకసారి గడ్డి మొలుస్తుంది, ఒకసారి ఏమీ ఉండవు, ఒకసారి మట్టి ఉంటుంది, ఒకసారి రాళ్ళు బండలు ఉంటాయి, ఒకసారి నీళ్లు ఉంటాయి. మారుతూ ఉంటుంది. మారకుండా ఉన్న ప్రకృతిలో మార్పులన్నీ నడుస్తూ ఉంటాయి. అది సదసదాత్మకం. మనసున్నది, మనసు ఉన్నది కాబట్టే ప్రాణం ఉన్నది. అది ప్రాణం ఉంది కాబట్టి మనసు ఉన్నది. ఆ రెండిటికి కనెక్షన్ ఉన్నది. దాంతో మొత్తం బ్రహ్మాండం నడుస్తున్నది. కానీ అది మనసు అనాది, అది ఎప్పుడూ ఉండేది కాబట్టి సత్. కాబట్టి అదే ఎప్పుడూ ఉండే మనసు ఎప్పుడూ మారుతూ ఉంటుందా మనసు, సదసదాత్మకం. ఆ రకంగా కాలః స్వభావః మనస్సు, ఈ మూడు సదసదాత్మకంగా ఈ పురుషస్య ఎక్కడ పరస్య నుంచి వచ్చిన పురుషస్య నుంచే ఇవన్నీ వచ్చాయి. సెకండ్ స్టెప్. ఇదయ్యాక ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ద్రవ్యం ఉంది, వికారాలున్నాయి. గుణాల యొక్క వికారాలు ఇటు ఇంద్రియాలుగా అటు ద్రవ్యంగా తయారయ్యాయి. త్రిగుణాత్మకమైన
ఈ ప్రకృతి స్వభావము కాలాన్ని పెట్టుకుని ఆ గుణాలు వికారం చెందుతూ ఉన్న కొద్దీ ద్రవ్యంగా పంచభూతాలుగా, ఇటు జీవుల్లో ఇంద్రియాలుగా కనిపిస్తూ ఉన్నది. అది తర్వాత స్టెప్. ఈ రకంగా ఉన్నది కాలము స్వభావము మనసుతో సదసదాత్మకంగా జీవ జగత్తులుగా, ఇంద్రియాలన్నీ జీవాలు, జగత్తంతా ద్రవ్యంగా ఉన్నది. ఇది మొత్తము విరాట్ స్వరూపము వివిధ రూపాలుగా విశ్వంగా రాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నది. ఇదింతకి స్థాస్ను చరిష్ణు, అది స్థిరంగా ఉంటుంది, అచలంగా, అచరంగా, కదలకుండా. చరిష్ణు కదులుతూ చరిస్తూ ఉంటుంది, చరచరాత్మకంగా ఉంటుంది. చరచరాత్మకంగా సదసదాత్మకంగా ఉన్న ఈ మొత్తము విరాట్ విశ్వమంతా ఆ భూమ్నః భూహు అని భవతి ఉన్నది, భవతి ఇది భూహు ఉన్నది అని చెప్పుకునే ఈ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది నాకు కనిపిస్తుంది, విశ్వమంతా ఉన్నది నాకు కనిపిస్తుంది, లోకాలన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి, నేనున్నది, నా శరీరం ఉన్నది నాకు తెలుస్తున్నది, కనిపిస్తున్నది, తెలుస్తున్నది అంతా భూహు ఉన్నది ఉన్నదని అనిపిస్తున్న సదసదాత్మకమైన మొత్తం ఈ విరాట్ అంతా, స్థాస్ను చరిష్ణు అంతా, అసలంతా ఉన్నదాని భూమ్నః అయి ఉన్న ఆ స్వరాట్దే, స్వయం జ్యోతిదే ఈ విరాట్ అంతా వివిధ రూపాలుగా, ఆకారాలుగా, నామాలుగా ప్రకాశిస్తున్నదంతా ఆ స్వయం ప్రకాశమే. ఇది ఎవరికి అర్థమైతుంది? మౌనంగా క్వైట్ గా ఉండి శాంతితో కదలకుండా నిశ్చలంగా ఉన్న మనసే ఈ విషయాన్ని స్వరాటే విరాట్ గా విరాజిల్లుతున్నదన్న విషయము తెలుసుకుంటుంది. వాళ్ళకే అది విదంతి. లేకపోతే దాన్ని డిస్కస్ చేద్దాం, పాటు ఆర్గ్యూ చేద్దాము, తర్కిద్దాము, లాజికల్ గా తెలుసుకుందాము, సైంటిఫిక్ గా కనుక్కుందామంటే ఆ గోలలో మునిగి వీళ్ళుంటారు. ఆ తత్ పదార్థము తిరోధానం అవుతుంది, కనిపించదు, ఇంకా తెలియదు వాళ్ళకి. ఆద్యః అవతారః పురుషః పరస్య కాలః స్వభావః సదసత్ మనః చ ద్రవ్యం వికారః గుణః ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః. ఇప్పుడు సదసదాత్మకమైన ద్రవ్య గుణ వికార ఇంద్రియాత్మకమైన స్థాస్ను చరిష్ణు ఆత్మకమైన ఈ విరాట్ స్వరూపము అసలంతా స్వరాట్ నుంచే వచ్చింది, భూమ్నః నుంచే వచ్చింది. కానీ ఈ విరాట్ సదసత్తుగా ఉన్న స్థాస్ను చరిష్ణుగా ఉన్నది ఏమో చెప్తా చూడు. అందులో పార్ట్స్ అన్ని వివిధ రూపాలుగా విరాజిల్లుతుందని చెప్పే కదా, వివిధ రూపాలతో నామాలతో విశ్వంగా కనిపిస్తున్నది జీవ జగత్తులుగా అన్నాను కదా. ఆ వివిధ రూపాలు ఏమో చెప్తా చూడు నువ్వు. ఆ వివిధ రూపాలు ఏమి అంటే అహం భవః యజ్ఞః ఇమే ప్రజేశాః దక్షాదయః ఏ భవదాదయః చ స్వర్లోకపాలాః ఖగలోకపాలాః నృలోకపాలాః తలలోకపాలాః గంధర్వ విద్యాధర చారణేశాః ఏ యక్ష రక్షోరగ నాగనాథాః ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండ యాదో మృగ పక్షాధీశాః యత్ కించ లోకే భగవన్ మహస్వత్ ఓజసహస్వత్ బలవత్ క్షమావత్ శ్రీ శ్రీ విభూత్యాత్మవత్ అద్భుతార్ణం తత్వం పరం రూపవత్ అస్వరూపం. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తము సదసదాత్మకమైన స్థాస్ను చరిష్ణు విధాలుగా విరాజిల్లుతున్న జీవ జగత్తులుగా కనిపిస్తున్న ఈ విశ్వరూపమంతా ప్రకాశిస్తూ కనిపిస్తున్నదంతా నిండింది ఎవరితో? ఈ వివిధ రూపాలన్నీ ఏవి? అహం నేను, నాదొక రూపం. భవః శివుడిదొక రూపం.
యజ్ఞ, యజ్ఞాలు అని ఒక రూపం. ఇమే ప్రజేశాహ, ఈ ప్రజాపతులు అన్న రూపాలు. ఈ మళ్ళీ దక్ష ప్రజాపతి అని మళ్ళీ అందులో నామాలు. ఆదయ మొదలైనవన్నీ. ఇంక ఏవేవైతే ఉన్నాయో, ఎవరెవరైతే ఉన్నారో. భవదాదయ, భవత్ నువ్వు, నీలాంటి వాళ్ళు అందరూ. స్వర్లోకపాలాహ, స్వర్గలోకాన్ని పాలిస్తున్న వాళ్ళు. ఖగలోకపాలాహ, ఆకాశంలో ఎగురుతున్న ఖగములు. ఖ అంటే ఆకాశం, గా అంటే గమనం చేసేవి, పిట్టలు, పక్షులు, గరుత్మంతుడు, అవన్నీ ఆలోకాలు, ఆ లోకాలని పాలించేవి అవన్నీ. లేదా ఆకాశంలో తిరుగుతున్నవి పిట్టలు, గ్రద్దలు ఎందుకు? వాటితో పాటే ఆకాశంలో తిరిగే వాళ్ళు మునులు, వేరే రూపం లేకుండా దివ్య శరీరాలతో తిరుగుతున్నవి, ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు సిద్ధులు, సాధ్యులు, వాళ్ళందరూ అవన్నీ మొత్తం ఆలోక పాలకులు. నృలోక పాలకులు, నరుల లోకాలు, అందులో ఉన్న పాలకులు. తలాలోక పాలాహ, పాతాళం, అతలం, వితలం, సుతలం, తళాతలం, తలాలు, ఆ తలాలోక పాలకులు. వీళ్లతో పాటు గంధర్వులు, విద్యాధరులు, చారణులు, వాళ్ళ ఈశ్వరులు, వాళ్ళని పాలించేవాళ్ళు. ఇంకా ఎవరైతే ఉన్నారో యక్షులు, రాక్షసులు, ఉరగాలు, పాములు, నాగులు, అవి కూడా పాములు ఇంకో రకము. నాథాహ, వాళ్ళని పాలించేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు చెప్తా పాటు వేరే వాళ్ళు. ఋషీనాం, ఋషులు, లేదా పితృనాం, పితరులు, వీళ్లలో కూడా ఋషభముల వంటి వాళ్ళు, అందులో కూడా శ్రేష్ఠులు. లేదా దైత్యేంద్రులు, సిద్ధేశ్వరులు, సిద్ధి సాధించిన వాళ్ళలో కూడా గొప్పవాళ్ళు. దానవేంద్రులు, దానవుల్లో కూడా ఇంద్రులు లాంటి వాళ్ళు, దైత్యుల్లో కూడా ఇంద్రులు లాంటి వాళ్ళు. వీళ్లే కాదు అన్నీ ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరైతే ప్రేతాలు, పిశాచాలు, భూతాలు, కూష్మాండాలని, భూత ప్రేత పిశాచ కూష్మాండాల్లో రకాలు. మళ్ళీ నాగులు, ఉరగాలు అని చెప్పుకున్నప్పుడు వీటిలో రకాలు ఉన్నట్టు, దైత్యులు, దానవులు అని చెప్పినప్పుడు ఇందులో రకాలు ఉన్నట్టు, భూత ప్రేత పిశాచ కూష్మాండాలు ఇవి కూడా రకాలు. ఇంకా చూడు, యాదో మృగ పక్షి. యాదలంటే జలచరాలు, నీళ్లలో ఉండేవి, మృగాలు భూమి మీద ఉండేవి, పక్షులు ఆకాశంలో ఎగిరేవి. వీటికి పాలకులు అధీశాహ. ఏవైనా చెప్పుకో నువ్వు, ఇవన్నీ ఆ రూపాలే. ఇవన్నీ ఈ వివిధ రూపాలుగా కనిపిస్తున్నవన్నీ స్వయం జ్యోతి అయిన ఒక్క తత్వం నుంచే తతమై వచ్చే ఇవన్నీ ఈ రూపాలుగా కనిపిస్తున్నాయి. నువ్వు, నేను, శివుడు, దక్షుడు, మిగిలిన ప్రజాపతులు, లేదా యజ్ఞాలు, కర్మలు, అవన్నీ స్వర్గలోకాన్ని, ఖగలోకాన్ని, మనుషుల లోకాలని, తలాలోకాలని పాలించే వాళ్ళు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, వీళ్ళందరూ వేరువేరుగా ఉన్నారనుకుంటున్నావేమో. వేరు రూపాలతో, నామాలతో అందరు సపరేట్ బాడీస్ అనుకుంటున్నావేమో. అంతా వివిధ ఆకారాలతో కనిపిస్తున్న స్వయం జ్యోతి, దాని యొక్క రూపాలు ఇవన్నీ. ఈ రకంగా ఏవేవైతే ఏవేవైతే ఈ లోకంలో ఉన్నాయో ఓ భగవన్, ఓ నారద భగవన్, ఆ మహస్వత్ మహత్తుగా, ఓజసహస్వత్ ఓజస్సుగా, బలవత్ బలంగా, క్షమావత్ క్షమలాగా, వీటన్నిటితో కూడి ఉన్నవని చెప్పుకుంటున్నాము. మహస్వత్ అంటే మహత్తుతో కూడి ఉన్నవి, ఓజసహస్వత్ ఓజస్సుతో కూడి ఉన్నవి, బలవత్ బలంతో కూడి ఉన్నవి, క్షమావత్ క్షమతో కూడి ఉన్నాయి, శ్రీ అంటే ఆశ్రయించి ఉన్నవి, హ్రీ అంటే లయం చేస్తూ ఉన్నవి. మొత్తం లయం చేస్తూ ఆశ్రయించి ఉన్న విభూతిగా కనిపిస్తున్న ఈ మొత్తం జీవ జగత్తు వీటి ఆత్మకంగా ఉన్నది. లేదా ఇంకేదైనా సరే ఏ రూపమైనా పుచ్చుకుని ఉన్నది, రూపవత్తుగా ఉన్నది, ఏది కనిపించినా సరే ఆ విధంగా అద్భుతంగా ఆరణం విస్తీర్ణంలాగా విస్తారంగా వ్యాపించి ఏది కనిపించినా ఒక రూపం తీసుకొని అది మొత్తము పరంతత్వం, దాని యొక్క అసత్ రూపం. ఇది అస్వరూపం, పరంతత్వం యొక్క అస్వరూపం. ఇది దాని స్వస్వరూపం కాదు. దాని స్వస్వరూపమేమి? స్వరాట్ దాని స్వస్వరూపం, స్వయంగా ప్రకాశించడం దాని స్వరూపం. స్వయంగా ప్రకాశించే ఆ స్వయం జ్యోతి వివిధ రూపాలుగా కనిపించడం అంతా దాని అస్వరూపం. దాని స్వస్వరూపం కాదు, దాని అస్వరూపము విరాట్, దాని స్వస్వరూపం స్వరాట్, స్వయం జ్యోతి. అస్వరూపం అంటే లేకుండా పోయిందా? కాదు.
లేకుండా పోవడం కాదు, దాని స్వరూపము స్వయం జ్యోతిగా ఉండి ప్రకాశిస్తూ ఉండడము, వివిధ రూపాలుగా కనిపించేదంతా కనిపించడము, దాని పేరు స్వభావము. ఇది స్వరూపము, స్వరాట్ స్వరూపము, విరాట్ స్వభావం, అది ఆ విధంగా కనిపిస్తున్నది. ఈ స్వరాట్ విరాట్లే సత్, ఇది విరాట్ అంతా సదసత్. ఈ సదసదాత్మకమైన విరాట్కి స్వరాట్ పరంగా ఉంటుంది, అది సత్. ఈ విషయము కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, కానీ అర్థమయ్యేది ఎవరికి? మనసు క్వైట్ గా ఉండి లాజికల్ గా పట్టుకుందామని కాకుండా విషయాన్ని తాత్వికంగా పట్టుకోవడానికి ట్రై చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ లో వాళ్ళు మునిగిపోతారు. అహం భవః యజ్ఞః ఇమే ప్రజేశాః దక్షాదయః ఏ భవదాదయః చ స్వర్లోకపాలాః ఖగలోకపాలాః నృలోకపాలాః తలలోకపాలాః గంధర్వ విద్యాధర చారణేశాః ఏ యక్ష రక్షోరగ నాగనాథాః ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండ యాదో మృగ పక్ష్యధీశాః యత్కించ లోకే భగవన్ మహస్వత్ ఓజసహస్వత్ ఫలవత్ క్షమావత్ శ్రీ హ్రీ విభూత్యాత్మవత్ అద్భుతార్ణం తత్వం పరం రూపవత్ అస్వరూపం. ఇప్పుడు మరైతే తెలుసుకునేదేమి? నేను ఎట్లా తెలుసుకుంటాను? ఇదంతా అస్వరూపం అయితే నా స్వస్వరూపాన్ని నేను ఎట్లా గుర్తిస్తాను అని అడిగినప్పుడు, దాన్ని ఈ అస్వరూపాల్లో నుంచే స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ స్వస్వరూపం యొక్క స్వభావమే, అది భావించింది, సంకల్పించింది కాబట్టే ఇన్ని స్వరూపాల్లో కనిపిస్తుంది. ఇది వివిధ రూపాలుగా కనిపిస్తున్న దాని స్వరూపం ఇదే. అయితే ఈ కనిపిస్తున్నది దాని స్వభావము, అది అసలు స్వరూపము. నువ్వు దాని స్వభావాన్ని, అస్వరూపాన్ని పక్కన పెట్టి స్వరూపాన్ని డైరెక్ట్ గా పట్టుకోవడము చెయ్యొచ్చు, కానీ ఈ విధంగా చేసే మార్గం ఉన్నది చూడు, నేను చూపిస్తాను నీకు. ఆ మొత్తము జీవ జగత్తులుగా అస్వరూపంగా ఉన్న ఈ స్వభావం అంతా అసలు స్వరూపము అయి ఉన్న ఆ స్వయం జ్యోతిదే, స్వరాట్దే. ఇది చూస్తూ ఇందులో నుంచి దాన్ని ఎట్లా పట్టుకోవాలో నేను నేర్పిస్తాను చూడు అని మన బ్రహ్మగారు నారదుల వారికి చెప్తున్నారు. ప్రాధాన్యతః యాన్ ఋషే ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భుమ్నః ఆపీయతాం కర్ణ కషాయ శోషాన్ అనుక్రమిష్యే తే ఇమాన్ సుపేశాన్. ఋషే, నువ్వు దర్శనం చేయగలవు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. నువ్వు మునిగా ఉండి మనసును మౌనంగా ఉంచుకుని తెలుసుకోవడానికి సిద్ధమై వచ్చిన నీ ప్రశ్న అడిగావు. మనసు మౌనంగా ఉంది కాబట్టి దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆ దర్శనం నేను చేయిస్తాను. అస్వరూపంలో నుంచే స్వస్వరూపాన్ని ఎట్లా తెలుసుకోవాలని చూపిస్తాను, నువ్వు చూడు ఓ ఋషి అని పిలుస్తూ మన బ్రహ్మగారు నారదుల వారితో ఏమంటున్నారంటే, మనందరితో ఏమంటున్నారంటే, ప్రాధాన్యత ముఖ్యంగా భూమ్నః పురుషస్య, ఈ భూహు ఉన్నది అని జీవ జగత్తులుగా విరాట్గా విశ్వంగా కనిపిస్తున్నదంతా ఎవరి నుంచి తతమై వ్యాపించి వచ్చిందో ఆ పురుషస్య, పురుషుడి యొక్క యాన్ లీలావతారాన్, ఏ లీలావతారాలను ఆమనంతి మననం చేస్తూ, ఆశాంతం మననం చేస్తూ ఆలోచిస్తూ ఎవరు ఉన్నారో అటువంటి ఆపీయతాం, దాన్ని ఆశాంతం పానం చేస్తూ ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క కన్న కషాయ శోషాన్, వాళ్ళ చెవుల్లో కషాయాల్లాగా, కషాయమన్నా విషమమన్నా విషమన్నా అదే అసమమైన అసత్ పదార్థాలు ఏమున్నాయో అవి కషాయాలు, అవి చెవుల్లో పడుతూ ఉంటే పర్వాలేదు, అసలు ఇవి పడుతూ ఉంటే
ఏవి వింటూ ఉంటే ఈ అసత్ స్వరూపంగా కనిపిస్తున్నవన్నీ అసలు స్వస్వరూపం అన్న విషయాన్ని చెప్తూ ఉన్న అవతారాలను ఎవరైతే పానం చేస్తూ ఉన్నారో కన్నాలన్న పాత్రలతో దొన్నెలతో వాళ్ళ చెవుల్లోని కషాయాలను శుష్కింపచేసేవి ఈ విషయాలు నేను చెప్పబోతున్నవి. ఇవన్నీ సుపేశాన్ కన్నపేశాలవి. కన్నపేశాలు కన్నాలకు కఠోరంగా ఉండవు, కషాయంగా ఉండవు. కన్న కఠోరమైన కషాయం లాంటి విషయాలు కావు ఇవి. కన్నాలకు సుపేశాలు, సుఖాన్నిచ్చే విషయాలు, చెవులకు సుఖంగా ఉంటాయి ఆ కథలు. వాటిని నీకు అనుక్రమిషే, నేను ఇంకా క్రమంగా చెప్తాను. వాటిని వింటూ ఉంటే ఈ రూపాలన్నిటిగా కనిపిస్తున్నది అసలు ఉన్న పదార్థం యొక్క స్వస్వరూపము. దాన్ని ఏ విధంగా ఈ అస్వరూపాల్లో నుంచే, వివిధ రూపాల్లో నుంచే అసలు స్వరూపాన్ని ఎట్లా పట్టుకోవాలని నేను నీకు క్రమంగా చూపిస్తాను. నువ్వు తెలుసుకుంటూ వెళ్ళు. ఎందుకు అంటే దర్శనం చేసే శక్తి నీ మనసుకి ఆ బలాన్ని నువ్వు ఇచ్చావు. ఆ బలంతో, యోగ బలంతో, సాధన బలంతో కూర్చున్నది నీ మనసు కదలకుండా స్థిరంగా, అచలంగా, మౌనంగా. కాబట్టి దర్శించే శక్తి నీ మనసుకున్నది, నేను దర్శనం చేయిస్తా చూడమని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రాధాన్యతః యాన్ ఋషై ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతాం కన్న కషాయ శోషాన్ అనుక్రమిష్యే తే ఇమాన్ సుపేశాన్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కందే 6వ అధ్యాయః. ఇంకా ఈ లీలావతారాలను అసత్స్వరూపాల్లో నుంచి స్వస్వరూపాన్ని పట్టుకునే విధానాలను గురువు గారు, బ్రహ్మగారు ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి 7వ అధ్యాయం నుంచి చెప్తూ ఉంటారు. అందులోకి వెళ్లే కన్నా ముందు ఈ 2 అధ్యాయాల్లో బ్రహ్మగారు మనకు ఏమి నేర్పించారన్న విషయాలని ఒకసారి సింహావలోకనంలాగా ఇంకోవైపు నుంచి లోతుగా ఒకసారి మనం మళ్ళీ చూసుకుని, ఆలోచించుకుని, విచారించుకుని ఆ తర్వాత మళ్ళీ 7వ అధ్యాయం నుంచి ముందుకు వెళ్దాం. మనం చాలా చేయవలసి ఉంది. ఆయన ఎన్నో విషయాలను కన్నాలకు సుపేశాలుగా పాపం ఆయన చెప్పారు, కన్నపేయంగా చెప్పారు ఆయన. కానీ ఆ చెప్తున్న విషయాలను ఎంతో తత్వం చెప్పారు. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చదువుకుంటూ వెళ్ళిపోయామంటే మళ్ళీ వెనక్కి రాలేదంటే మర్చిపోతాం. ఆ విషయాలు మనసులో నుంచి జారిపోతాయి. మనసులోంచి జారిపోతే చదివి ఉపయోగం ఉండదు. ఊరికే కాలయాపన, కాలం వృధాగా మనం వేస్ట్ చేసుకోవడం అట్లా చేయం. కాబట్టి మనము ఈ 2 అధ్యాయాల్లో పంచమంలో, షష్టంలో ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాము. పైనుంచి కింది దాకా కాదు, పైనుంచి కిందిగానే చూద్దాము, కానీ ప్రతిదీ కాదు, ముఖ్యమైనవి చూద్దాము. ముందు కొన్ని బుక్ ఎండింగ్స్ లాగా ఉంటాయి. ముఖ్యంగా మనకు పురాణాల్లో, వేదోపనిషత్తుల్లో, వాటిలో ఒక టాపిక్ స్టార్ట్ చేస్తూ ఏమి చెప్తారో ఆ టాపిక్ ఎండ్ చేస్తూ మళ్ళీ అదే చెప్తుంటారు. కాబట్టి అవి చూసుకున్నామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ సెక్షన్ అని తెలుస్తుంది. అవి గుర్తుపట్టడము, మనం చాలా చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అదే ఎట్లా ఐడెంటిఫై చేయాలన్న ఒక పరిజ్ఞానం ఆల్రెడీ కలుగుతుంటుంది. ఇందులో 5వ అధ్యాయంలో 21st శ్లోకం దగ్గర ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో అసలు సృష్టి ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే, ఉంటాయిలే సత్వం, రజస్, తమస్ అని గుణాలు ఉంటాయి. అసలు ఆయన నిర్గుణం, అసలు పదార్థం నిర్గుణము, కానీ అది 3 గుణాలను పెట్టుకొని ఇదిగో ఈ రకంగా స్థితి సర్గ నిరోధం చేస్తూ చేయడం కోసము, మాయతో కార్యకారణ కర్తృత్వం కోసము ద్రవ్య జ్ఞాన క్రియలన్న వాటిని ఆశ్రయించి అని కొన్ని విషయాల్ని చెప్తున్నారు. ఈ విషయాల్ని మళ్ళీ 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 చెప్తారు. ఎందుకంటే ఇవి త్రిగుణాలు, 3 అని ఉంటాయి, త్రిపుటులు అంటారు. సత్వం, రజస్తమం ఈ 3, స్థితి సర్గ నిరోధం 3, కార్యకారణ కర్తృత్వం 3, ద్రవ్య జ్ఞాన క్రియలు 3 అని ఈ రకంగా 3 మూళ్ళుగా ఏ ఉన్నాయో అవన్నీ మాయయా, మాయినం, మాయా,
ఇవన్నీ ఈశః మాయా స్వయా మాయయా ఈశః మాయా. ఇంకింతే. ఇవన్నీ కాలం, కర్మ, స్వభావం, కార్యం, కారణం, కర్తృత్వం, స్థితి, సర్గం, నిరోధం, సత్వరజస్తమస్సు, ఇవన్నీ మాయ. మాయ ఎందుకు అంటే మార్పులతో ఉన్నవి, మారుతూ ఉన్నాయి కాబట్టి మాయ. అస్వరూపం అని అర్థం. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్న మాట అస్వరూపం. ఆ స్వస్వరూపం యొక్క అస్వరూపాలు ఇవన్నీ. రూపాలుగా ఉన్నాయి అంటే మాత్రం అసత్రూపాలుగా ఉంటాయి, అవన్నీ అస్వరూపాలు. ఈ విషయం చెప్తూ అందమైన విషయాలు ఉన్నాయి ఇందులో. నేను క్లోజ్ గా చూపిస్తాను, చెప్పిందే చెప్తాను. మీకు విసుగొచ్చినా సరే నేను మాత్రం చెప్పాల్సి ఉంది నా కోసము. ద్రవ్య జ్ఞాన క్రియలు, ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, 3. ఈ 3 ఉంటాయి. ఈ 3 ఏమి? మాయా. దాని పేరు మాయా. దాని పేరు మాయా. ఈశః మాయా. దాని పేరు మాయా. మాయా అంటే ఏమి? ప్రకృతి స్వభావము. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఏ రకంగా కనెక్టెడో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్తున్నది. ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్న 3 శక్తులు ఉన్నాయి. ద్రవ్య, జ్ఞాన, క్రియాశక్తులు 3 శక్తులు. స్వభావము, అస్వరూపము. దీంతో పాటే 4వది ఇంకొకటి ఉంటుంది, సదసదాత్మకంగా ఉంటుంది కదా ఇందులో. 4వ శక్తి ఒకటి ఉంటుంది. ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తే కాక 4వ శక్తి ఏమి? అది ఇచ్ఛాశక్తి, యదుచ్ఛయ. కాల, కర్మ, స్వభావాలను పెట్టుకుని ఆ మాయతో యదృచ్ఛయ ఇచ్ఛాశక్తి దీని పేరు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి? 4 శక్తులు వచ్చాయి. ద్రవ్య, జ్ఞాన, క్రియాశక్తులు, ఇచ్ఛాశక్తి, 4 శక్తులు ఉంటాయి ఇందులో. ద్రవ్య, జ్ఞాన, క్రియాశక్తులేమో స్వభావంవి, ఇచ్ఛాశక్తి స్వరూపంది. ఈ స్వభావం, స్వరూపం యొక్క సదసత్తుల యొక్క శక్తులు ఎన్ని అంటే 4 రకాలుగా. మనం వాటిని విడదీసుకొని చూసుకోవచ్చు. ఇవన్నీ అర్థం చేసుకోవడం కోసం. ఇన్ని ఉన్నాయంటే లేవు. అర్థం చేసుకోవడం కోసం విభాగ యోగం చేస్తున్నాం మనం. ముందు విభాగం చేసి విడదీసి తర్వాత యోగం చేసి కలుపుకుంటాము. ఆ విభాగం చేస్తున్న సమయంలో 4 ఉంటాయి. ద్రవ్య, జ్ఞాన, క్రియా, ఇచ్ఛాశక్తులని. ఈ శక్తులు పెట్టుకుని ఆత్మ ప్రాప్తం చేసుకుంటుంటుంది. నాకు ప్రాప్తం లేదు, నాకు ప్రాప్తి లేదు అని చెప్పుకుంటూ తిరుగుతాం. అంటే ఏమి? ప్రాప్తం ఉండడం అంటే, ప్రాప్తం లేకపోవడం అంటే ఏమి? ఇదే విషయము. ఈ 4 కూడి రావాలి. ద్రవ్య, జ్ఞాన, క్రియా, ఇచ్ఛాశక్తులన్నీ కూడి వస్తేనే ప్రాప్తం ఉండేది. దీన్ని ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాము. మనము చదువుకోవాలని అనుకుంటున్నాము. నాకు ఇవన్నీ అర్థమైతే బాగుండు. మొత్తము భాగవతం అంతా నేనే సొంతంగా చదువుకునేటట్టుంటే బాగుండు. నేనే కూర్చొని చదువుకుంటా కదా. ఇంకెవరైనా చెప్తుంటే వాళ్ళు అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం చెప్పి యూట్యూబ్లో పెడతాను, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం చెప్తుంటే వచ్చి కూర్చొని వినడమో కాదు. నేనే చదువుకుంటాను అన్న ఇచ్చ ఉందనుకోండి, మంచిది. ఆ ఇచ్చతోటే ప్రాప్తం అవుతుందా? కాదు. దానికి క్రియ కావాలి, యాక్చువల్గా చెయ్యాలి. చదువుకుందాము, ఇదంతా మనమే చదువుకుందాము అనగానే వచ్చేది కదా అది విషయము. యాక్చువల్గా క్రియ చేయాలి, కూర్చొని చదువుకోవాలి. చదువుకోవాలి అంటే దానికి ఏమైనా ద్రవ్యం కావాలి, పుస్తకాలు కావాలి, దానికి కంప్యూటర్ కావాలి, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, నోట్బుక్స్ కావాలి, పెన్సిల్స్ కావాలి, ఆలోచించుకోవాలి, దానికి టైం కావాలి, దానికి చాలా కావాలి, ద్రవ్యాలు కావాలి, దానికి పదార్థాలు కావాలి. ఏమీ లేకుండా కూర్చొని భాగవతం చదువుకుందామని అనుకుంటాం. భాగవతం బుక్ ఎక్కడుందో తెలియదు, బుక్ దొరకదు, ఎవరిని అడిగినా ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? బుక్ దొరకకపోతే భాగవతం ఎట్లా చదువుకుంటాము? ద్రవ్యం కావాలి. దాని తర్వాత ఎంతో కొంత జ్ఞానం ఉండాలి యాక్చువల్గా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో చదువుకుంటే అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, చదువుకునేందుకు క్రియ చేస్తానని ఉద్దేశం ఉన్నది, కావాలి అన్న ఆశ ఉన్నది. కానీ అసలు బుక్ లేకపోతే ఏం చేస్తారు? లేదా బుక్ ఉంది, పాపం కష్టపడి చదువుతున్నారు, నేర్చుకోవాలని గట్టి ఇచ్చ ఉంది, కానీ అర్థం చేసుకునే జ్ఞానం లేదు. ఏం చేస్తారు? అసలు కూర్చొని చదివితే అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, కావలసిన టెక్స్ట్ బుక్ కూడా ఉంది, భాగవతము చదువుకోవాలనే ఇచ్చ ఉంది, కానీ కూర్చొని చదవరు.
టైం లేదనుకుంటూ తిరుగుతారు, వేరే పనులు అనుకుంటూ తిరుగుతారు. అప్పుడేం చేస్తారు? ఈ 4 పార్ట్స్ లో ఏ ఒక్కటి కూడి రాకపోయినా కూడా ప్రాప్తం అనేది ఉండదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి అంటే మనం ఏం చేస్తాం, పోనీలే నాకు ప్రాప్తం లేదు అని అన్నప్పుడల్లా దడుచుకోవాలి. అంటున్నప్పుడు ఆగి ఎందుకు నాకు ప్రాప్తం లేదని అనుకుంటున్నాను, ఈ 4 పార్ట్స్ కలిసి వస్తే పని జరుగుతుందని చెప్తున్నారు. ఏది కూడి రాలేదు, పని కావట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఎందుకు మనకు అత్యవసరము? యద్భావం తద్భవతి అని చెప్పుకుంటూ పోతాను అనమాట. మాటికి పెద్దవాళ్ళందరూ అదే చెప్తారు, యద్భావం తద్భవతి అని చెప్తారు. నువ్వు ఏది భావిస్తావో అది భవతి జరుగుతుంది. అయితే నువ్వు ఏది భావిస్తావో అది జరగడానికి ఈ 4 కూడి రావాలి కదా. నేను డాక్టర్ని కావాలి అని అనుకున్నాను, అది ఇచ్చా ఉన్నది. దానికోసము చదువుకుంటే అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. ఈ విధంగా నేను అప్లై చేస్తే నాకు ఆ సీట్ వస్తుంది డాక్టర్ అవ్వడానికి, దాని తర్వాత చదువుకుంటానన్న జ్ఞానం ఉంది. ఏ విధంగా అప్లై చేస్తే నేను డాక్టర్ సీట్ తెచ్చుకుంటానని. దానికి కష్టపడే శక్తి ఉంది, కష్టపడి చదువుకుంటాను. దానికి ఫీజులు అవన్నీ కట్టాలి, ఆ ద్రవ్యం అంతా ఉంది, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తాను వస్తాను, బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కావలసిన ద్రవ్య పదార్థం అంతా ఉంది, జ్ఞానం నా బుర్రలో ఉంది, చేసే శక్తి శరీరానికి ఉంది, క్రియ కావాలన్న ఇచ్చ ఉంది, కూర్చొని చేస్తే అది ప్రాప్తిస్తుంది కదా. యత్ భావం ఉందో అది భవతి అయింది, వాడు డాక్టర్ అవుతాడు. అందులో ఈ పార్ట్స్ ఏవైనా మిస్ అయ్యాయి అనుకోండి, మా నాన్న నేను డాక్టర్ కావాలని అనుకున్నాడు, ఇది విచిత్రము. నేను డాక్టర్ కావాలని మా నాన్న అనుకున్నాడు, నేను అనుకోలేదు. కాబట్టి అసలు ఫస్ట్ ఇచ్చేలేదు, అక్కడ ఇచ్చ దగ్గర ఆగిపోయింది. తర్వాత పాపం మా నాన్న ద్రవ్యం ఫీజులు కట్టాడు, ఎంసెట్ కోసం ప్రిపరేషన్ కోసం టెక్స్ట్ బుక్స్ కొనిచ్చాడు, అప్లై కూడా చేశాడు. మా నాన్న చేశాడని ఎందుకు చెప్తున్నా అంటే నాకు అప్పుడు 16 ఏళ్ళు ఎంత అంతే కదా. 10th క్లాస్ అయిపోయినాక 15 yearsకి 10th క్లాస్ అయిపోయినాక అప్లై చేస్తాం. ఇంటర్మీడియట్లో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్లై చేస్తాము. అప్పటికి నాకు సొంతంగా చేసే ఉద్దేశం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అయ్యే ఉద్దేశమే లేదు. మా నాన్న ద్రవ్యాలన్నీ పెట్టుకున్నాడు పాపము. జ్ఞానము నాది, నేను ఎక్స్పెండ్ చేయాల్సిందే, సాధించవలసిందే. నేను ఇన్వెస్ట్ చేయాల్సింది, నేను సాధించాల్సింది. అది నాకు ఇంట్రెస్టే లేదు, అది ఎక్కడ వస్తుంది? క్రియ కూడా లేదు. మా నాన్న పాపము మా అమ్మ వాళ్ళందరూ ఆటోలో కూర్చోబెట్టుకొని మరీ ఎగ్జామినేషన్ సెంటర్ దాకా తీసుకెళ్లారు ఎంసెట్ కోసం. ఏమైంది? క్రిస్మస్ ట్రీ లాగా పెట్టొచ్చా నేను, ఏబిసిడి 1 2 3 ఆ టైప్లో పెట్టొచ్చా. నాకు ఇచ్చలేనప్పుడు మిగిలినవన్నీ ఏవి కూడి రానప్పుడు భావం ఉన్న భవతి కాదు. కాబట్టి ప్రాప్తం కావాలి అంటే, అది ప్రాప్తిగా పరిణామం చెందాలి అంటే మాత్రం ఈ 4 కూడి రావాలి. యద్భావం తద్భవతి. నేను అనుకుంటది అయిపోతుందంటే అవుతుంది, అనుకుని అయ్యే లోపల మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ ద్రవ్య జ్ఞాన క్రియా ఇచ్ఛాశక్తులన్నీ కూడి రావాలి. ఆ శక్తి లేకపోతే, భగవత్ శక్తి లేకపోతే ఆ పని కాదు. ఈ విషయాన్ని మళ్ళీ మన గురువు గారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన విషయాన్ని, కాలం కర్మ స్వభావము ఉంటే గాని ఈ స్వభావంలో ఈ 4 శక్తులు ఉండాలి, కాలం కూడా ఉండాలి, కర్మ చెయ్యాలి, అప్పుడు అది ప్రాప్తంగా పరిణామం చెందుతుంది అని ఇక్కడ చెప్పారు కదా. ఇక్కడ 21st శ్లోకం దగ్గర 5th చాప్టర్లో మళ్ళీ ఆయన కిందికి వెళ్ళగానే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా ఈ ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులన్నీ ఎట్లా ఉంటాయి, అవి ఎట్లా పరిణామం చెందాయి అని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక 21 దాటిన తర్వాత 22 దగ్గర నుంచి ఇంక ఇది చదువుకుంటూ ఈ నంబర్లన్నీ రాసుకుంటూ లిస్టులన్నీ రాసుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోతే పక్కకి వెళ్ళిపోతుంది మనసు. ఇంకా అవన్నీ దాటుకుంటూ అయితే అయ్యింది ఏదో ఒకటి, ద్రవ్య జ్ఞాన క్రియాశక్తులు ఇచ్ఛాశక్తి ఏదో ఒకటి ఉంటే ఇవన్నీ మారే రకరకాలుగా పరిణామం చెందే ఏదో ఒకటి అయ్యాయి. కానీ అవన్నీ ఉన్నాయి, ఉంటే ఏం లాభము? ఏదో జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇంకా బుద్ధి, ప్రాణము, అవి ఇవి దారిన పోయేవి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ పంచభూతాలు, వాటితోటి తయారైన మనసేంద్రియాలు, నాలో ఉన్న గుణాలు, ఇవన్నీ ఈ భావాలన్నీ అసంగతంగా కూడకుండా ఉంటే, ఏదో కోరిక ఉన్నది కానీ చదువుకోవడానికి పుస్తకాలు లేవు, కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ఏమీ లేదు. ఇవి ఉన్నాయి కానీ నాకు చదువుకుంటే తెలుసుకునే జ్ఞానం లేదు, తెలుసుకోవాలన్న ఉద్దేశం లేదు. ఇంక ఇవన్నీ కూడి అసలు కూర్చోను, అసలు కర్మ క్రియ చెయ్యను. పుస్తకం ఉన్నది, చదివితే అర్థం అవుతుంది, చదువుకోవాలని ఉంది, కానీ నేను చెయ్యను. అప్పుడేమవుతాను?
ఇవన్నీ అసంగతంగా కూడకపోతే ఏమవుతుంది? ఆయతన్ని నిర్మాణం కాదు. ఆ పని జరగదు, అది ప్రాప్తంగా మారదు. నసేకుహు, దానికి ఆ శక్తి ఉండదు. అవన్నీ అన్యోన్యంగా సంహత్య కూడవలసి ఉంటుంది. కూడాలి అంటే, కూడి రావాలి అంటే భగవత్ శక్తి కావాలి. భగవత్ శక్తి ఏమి? ఇచ్ఛాశక్తి. ఆ ద్రవ్య జ్ఞాన క్రియాశక్తులన్నీ కూడి రావాలి అంటే ఇచ్ఛాశక్తి ఒకటి ఉండి, అన్నీ ఉన్నాయి. వాడికి కష్టపడి చేసే శక్తి ఉంది, చదివితే అర్థమయ్యే శక్తి ఉంది, కావలసిన పుస్తకాలు ఉన్నాయి, కావలసినంత టైం ఉంది. వాడికి చేయాలన్న ఉద్దేశం లేదు. అప్పుడు అవి కూడవు, కుదరదు. అప్పుడు ఒకవేళ ఆ శక్తి కూడిందంటే సదసత్తుగా రకరకాలుగా అదహ పూర్ణమదహ కాస్త పూర్ణం ఇదంగా సృష్టి జరుగుతుంది. జీవ జగత్తులుగా సదసత్తులుగా దాని సృష్టి జరుగుతుంది. ఇంకింతే విషయం. ఒకవేళ ఇది లేకపోతే యత్ భావం, భావం అంటే ఏంటి? మళ్ళీ నేను ఆ భావాన్ని భవతిని మార్చి చెప్తాను, కొంచెం దాన్ని పెంచి చెప్తాను. ఇటుక మీద ఇటుక పెట్టి కట్టుకున్నట్టు కట్టుకోవాలి మనం జ్ఞానాన్ని, బిల్డింగ్ చేసుకోవాలి. యత్ భావం తత్ భవతిని పెంచుదాం, పట్టండి. యత్ అనుభవం తత్ అనుభవతి. నీకు ఆ అనుభవం కావాలి అంటే నీకు ఆ అనుభావం ఉండాలి, నువ్వు దాన్ని భావించాలి. ఆ భావము లో మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడాలి. అవి అన్యోన్యంగా ఒకదానితో ఒకటి కూడితేనే నీ భావాలన్నీ, అనుభావాలన్నీ కూడితే అనుభవతిగా, అనుభూతిగా అది మిగులుతుంది. దాని పేరు ప్రాప్తి, దాని పేరు సిద్ధి. అది కావాలంటే ఇవన్నీ కూడి రావాలి, లేకపోతే ఎట్లా జరుగుతుంది? అది విషయము. ఈ శక్తి అంటే భగవంతుడికైతే ఇంత శక్తి ఉంది, నాకంత లేదని అనుకోవడానికి వీల్లేదు. దీని గురించి కొంచెం ఆలోచిద్దాము. భగవత్ శక్తి, ఇచ్ఛాశక్తి, మొత్తం పైన ఉన్న ద్రవ్య జ్ఞాన క్రియాశక్తులు ప్లస్ ఈ ఇచ్ఛాశక్తి కలిసి అది భగవత్ శక్తి, అవన్నీ కూడాయంటే పని జరుగుతుంది. భగవంతుడికైతే ఉంది, నాకు లేదని అనుకోవడానికి వీల్లేదు. టైము దేవుడి కంటే అనంతమైన కాలం ఉంది. ఎందుకంటే ఆయన కాలాతీతుడు కాబట్టి ఆయన ఎంతైనా చదువుకోగలడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అనంతమైన శక్తి ఉంది, నాకు లేదని అనడానికి వీల్లేదు. బికాజ్ అది ఇది ఒకటే పదార్థం, తత్వం, అది వేరేది కాదు. కాబట్టి తత్వమసి అన్న విషయం ఒకటి ఉన్నది కాబట్టి, అహం బ్రహ్మ అని ఒకటి ఉంది కాబట్టి ఆ యాంగిల్ నుంచి చూద్దాం. యాంగిల్ ని బట్టి ఉంటుంది. నేను కాదనుకుంటే కాదు, ఆ యాంగిల్ నుంచి నేను వేరేగా ఉన్నాను, భగవంతుడు వేరేగా ఉన్నాడు, ఆయనంటే చేస్తాడు అంటే ఈ మాట ముఖ్యంగా, ఇది ముఖ్యము. భగవంతుడు అంటే ఆయనకి చాలా శక్తి ఉంటుంది, ఆయన ఏమైనా చేయగలడు అని మనం అనుకోగానే వెంటనే దాంతో పాటు ఆటో ట్రాన్స్లేట్ ఏమవుతుందంటే మనసులో, భగవంతుడైతే చేస్తాడు, నేను చేయక్కర్లేదు అన్న అధ్యాహారం యాడ్ అయిపోతుంది దానికి, ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే ఆయన దేవుడు కదండి, రాముడు అంటే దేవుడు కదండి, ఆయన చేస్తాడు అనగానే నువ్వు కాదు, నువ్వు చేయక్కర్లేదు, కూర్చో అని మనసు ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. అది అట్లా అర్థం చేసుకుంది అంటే అన్యోన్యంగా సంహత్యం లేదు, ఈ భావాలన్నీ సంగతం అయ్యేది లేదు, నాకంత శక్తి లేదని నువ్వే అనుకున్న తర్వాత జరిగేది లేదు. కాబట్టి ఆ శక్తి ఏమో తెలుసుకోవాలి. అంటే దేవుడు అంటే కాలాతీతుడు, కాలాన్ని మించున్నాడు, నేనైతే కాలంలో ఉన్నాను కదా అని అనిపిస్తుంది. కాలంలో ఉన్నది శరీరం ఒకటే, మీనా అన్న స్థూల శరీరం ఒక్కటే కాలంలో ఉంటుంది. కాలాన్ని బట్టి అది మారుతుంటుంది, చిన్నగా ఉండడం, పెద్దగా అవడం, ముసలవడం, పడిపోవడం, మళ్ళీ పుట్టి, ఇవన్నీ కాలంలో ఉన్న స్థూల శరీరానికి, గ్రాస్ ఫిజికల్ బాడీకి ఉంటుంది. మనసుకు ఉండదు కాలము. మనసుకి మొన్నదే 4 రోజుల కింద అని చెప్తాము, అది మర్చిపోతుంది కాలం ఎన్ని రోజులైందో మనసు. మా అమ్మని ఎగ్జాంపుల్ గా పెట్టి చెప్తాను. పాపం మా అమ్మ అన్నిటికీ పానకాల రాయిలాగా, అన్నిటికీ మా అమ్మ ఎగ్జాంపుల్. మా అమ్మ ఏం చేస్తుంది, పొద్దున్న ఫోన్ చేస్తే నాకెందుకు ఇవాళ బాగలేదు, కొంచెము నోరెండుకుని పోయినట్టు, జ్వరం వస్తున్నట్టు అనిపిస్తుంది అంటుంది. మధ్యాహ్నానికి ఫోన్ చేస్తే నాకు జ్వరం వచ్చిందని చెప్తుంది. ఎంతుంది అంటే 99 అని చెప్తుంది. చాలా జ్వరం వచ్చింది, 99 అని చెప్తుంది. సాయంత్రానికి నాకు 2 రోజుల నుంచి జ్వరం వచ్చిందని చెప్తుంది. పొద్దున్నే కదే తలనొప్పి అన్నావు, ఇప్పుడు మధ్యాహ్నము 99 అన్నావు, చాలా 2 రోజుల నుంచి జ్వరం ఎక్కడి నుంచి వచ్చిందంటే అట్లనే వచ్చింది, 2 రోజుల నుంచి నాకు బాగాలేకుండే అంటుంది. మళ్ళీ రేపు పొద్దున ఫోన్ చేయగానే
వారం రోజుల నుంచి జ్వరం, నాకు అసలు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తుంది. వారం రోజులు ఎక్కడైనా, నిన్న పొద్దునే కదా బాగాలేదన్నావు, సాయంత్రానికి జ్వరం అన్నావు, ఇవాళ పొద్దున కల్లా వారం రోజుల నుంచి జ్వరం అంటున్నావు ఏమంటే నాకు అట్లే అనిపిస్తుంది అంటుంది. ఎందుకంటే మనసుకి ఎంత కాలం గడిచిందో తెలీదు. ఎందుకు తెలీదు అంటే, ఏదో 100 రూపాయలు ఉన్న వాడికి ఒక 10 రూపాయలు వస్తే వాడికి తెలుస్తుంది, 10 రూపాయలు పోతే వాడికి తెలుస్తుంది కరెక్ట్ గా ఎంత వచ్చింది ఎంత పోయిందని. 1,00,000 రూపాయలు ఉన్న వాడి దగ్గర 10 రూపాయలు వస్తే వాడికి వచ్చాయని కూడా అనిపించదు, పోతే వాడికి నొప్పికి తెలీదు పోయాయని కూడా. ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి 10 రూపాయలు పెద్ద తెలీదు, డ్రాప్ ఇన్ ద బకెట్ టైప్ లో. చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం వచ్చినా కొంచెం పోయినా, అట్లా మనసుకి అనంతమైన కాలం ఉంది. అనంతమైన కాలంతో ఉన్న, ఇన్ఫినైట్ కాలంతో ఉన్న మనసుకి 1 రోజులు 2 రోజులు 4 రోజులు 6 నెలలు ఆ తేడా దానికి తెలీదు. చాలా రోజులైంది కదా నిన్ను చూసి, 2 సంవత్సరాలు అయింది కదా అంటే, 2 సంవత్సరాలు ఎక్కడైంది అండి, మొన్ననే కదా ఏదో పండక్కి చూసుకున్నాం మనం, మొన్న రామనవమికి కలిసాం కదా అని వాడు గుర్తు చేస్తే, ఆ కాలం యాక్చువల్గా కాలము ఫిజికల్ గా బయట రామనవమి ప్రాబబ్లీ అరౌండ్ ఏప్రిల్ అని గుర్తొస్తే, ఓ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 నెలలేనా, చాలా రోజులైనట్టు అనిపిస్తుంది అంటాము. ఎందుకు అంటే మనసుకి ఆ కాలం కొలత తెలీదు, అది అనంతం. దానికి ఏదో 1,00,000 భక్షములు భక్షించిన కుక్షునకు భక్ష్యం 1,00,000 అని ఒక 10 రోజులు 10 నెలలు దానికి తేడా పెద్ద తెలీదు. కాబట్టి నాకు ఎక్కువ టైం లేదని చెప్పడానికి లేదు, నీకు కాదు, నీ శరీరానికి ప్రాబబ్లీ లిమిటెడ్ ఫైనైట్ టైం ఉండిండొచ్చు, నీకు కాదు, నీ మనసుకు కాదు. అనంతమైన కాలంతో అనంతమైన శక్తితోటి ఉన్నావు. వాటిని నువ్వే ప్రచోదనం చేసుకుని అన్యోన్యంగా కలుపుకుంటే దాంతో నువ్వు ప్రాప్తించుకోవచ్చు. నువ్వే ఇప్పుడు ఏ పని జరగదు, నువ్వు అనుకున్నాకు పని నేనే చెప్తాను. యాక్చువల్గా ఇవన్నీ చదువుకోవాలంది, అది కూడా చదవాలంది, ఉపనిషత్తు కూడా చదవాలంది అని అనుకుంటాము. మరి 5 రోజుల్లో ఎంత చదివినా సరిపోవట్లేదు. ఇంకొక రోజు శనివారం కూడా వచ్చి కూర్చుంటాను నేను, మీరు వస్తారా చదువుకుందాం అని అడిగితే మనసు ఆటోమేటిక్గా వాచ్ సైడ్ చూసిందండి, మీరు పక్కకు చూస్తున్నారో, అసలు నేను అన్న ప్రశ్నకు జవాబే చెప్పలేదో, ఇగ్నోర్ చేశారో, ఆ రకంగా మీ మనసు ఉన్నదనుకోండి, దానికి అర్థమేమి, చదవాలన్న ఉద్దేశం ఉన్నది ఇచ్చ ఒకవేళ ఉన్నా కూడా క్రియ చేసే ఉద్దేశం లేదు. ద్రవ్యం ఉన్నది, టెక్స్ట్ బుక్లు అవన్నీ నేనే సప్లై చేస్తాను, జ్ఞానం నేనే కూర్చొని చెప్తాను. క్రియ మీరు కూర్చుంటారా? అది మిస్ అయింది అనుకోండి, చదవాలని ఉన్నా చదువుకోలేరు. ఎందుకంటే ఆ పార్ట్స్ లో ఒక పార్ట్ మీరే లోపం చేసుకుంటున్నారు, మీరే పూర్తి చేసుకుంటేనే ఆ పని ప్రాప్తించుకోగలరు. ఎవరో వచ్చి చెయ్యరు. ఆత్మానం బుద్ధరైతే చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చి చేసేది లేదు, వేరే వాళ్ళు వచ్చి చేసేది లేదు, దేవుడు వచ్చి చేసేది లేదు, మీరే అయి కూర్చున్నారు అక్కడ. ఈ విషయము అర్థం చేసుకో. కాలకర్మ స్వభావం ఉంటేనే జీవం. ఒకటి ప్రాప్తం, పైన ప్రాప్తం అని చెప్పారు, ఇక్కడ జీవం అని చెప్పారు. చాలా అందమైన మాటలు. ఈ జీవానికి పైన చెప్పిన ప్రాప్తానికి తేడా లేదు. నువ్వు ప్రాప్తించుకున్నదేమి అంటే శరీరాన్ని ప్రాప్తించుకున్నావు, జీవత్వాన్ని ప్రాప్తించుకున్నావు. అసలు అజీవంగా ఊరికే జ్ఞానంగా ఊరికనే సత్తుగా చిత్తుగా చైతన్యంగా ఉన్న నువ్వు, నిర్గుణంగా నిరాకారంగా అజీవంగా ఉన్న నువ్వు, ఏదో ఒక కాలానికి లోబడి కర్మలు చేసే స్వభావంతో, ఏ స్వభావం అంటే మళ్ళీ మనం చెప్పాము, ద్రవ్య జ్ఞాన క్రియ ఇచ్ఛాశక్తులతోటి కలిసి వచ్చావు. ఈ స్వభావమే కదా మాయ 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 అని పైన అన్ని సార్లు చెప్పారు ఆయన. ఆ మాయను పెట్టుకొని ఈ కాలంలో ఈ కర్మలు చేద్దాం పట్టనుకుంటే దాని పేరు జీవము. ఆ జీవత్వంతో నువ్వు ఇంతకన్నా ముందు ఆ జీవంగా చప్పుడు చేయకుండా ఉదకంలో నీ జ్ఞానం అన్న సారంలో నువ్వే జ్ఞాన జ్యోతివై ఉన్నావు. అందులో నువ్వే శయనించి అందులో ఉన్నావు. ఏం చేసావు? ముందు ఒక అండాన్ని తయారు చేసి అండంలో నుంచి కాలకర్మ స్వభావాలతో జీవత్వాన్ని ఆపాదించుకొని ప్రాప్తం చేసుకొని జన్మలు తెచ్చుకున్నావు, ఉన్నావు. ఈ విషయం అర్థం చేసుకుంటే మళ్ళీ వీటినే పెట్టుకొని ఈ స్వభావం చూసుకుని, ఈ స్వభావం అంతా
అస్వరూపము, నా స్వస్వరూపానికి ఈ అస్వరూపమంతా అజత్రూపంగా సదసదాత్మకంగా ప్రకాశిస్తున్నది అన్న విషయం తెలుసుకుంటే ఇంకా చేసేదేం లేదు, ఇంకా అక్కడికి ఆగిపోతుంది. అప్పటికి ఎందుకు ఆగిపోతుందంటే ఏదో చెయ్యాలన్న కర్మలుండవు, కాలానికి కట్టుబడి ఉండదు. ఆ విధంగా ఆగిపోవడము అజీవంగా ఉండడము. అజీవంగా ఉండడం అంటే చచ్చిపోవడం కాదు, అజీవంగా ఉండి కర్మలు చేస్తూ తిరగవలసిన అవసరం లేదు. ఇంకా అప్పుడు పరిణామం చెందుతూ వికారాలు చెందుతూ ఉండవలసిన అవసరం లేదు. నీలో నువ్వు ఉదకేశయం చెయ్యొచ్చు. ఇక్కడ ఒక అండం ఉన్నది, అది ఉదకంలో శయనించింది. అది జీవాన్ని తెచ్చుకుని ఏం చేసింది, ఆ అండాన్ని నిర్భిద్య చేసి దాన్ని భేదించి బయటికి నిర్గత వచ్చిందని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక అందమైన విషయము నా మనసులో కదిలింది, చెప్తా చూడండి. అది అక్కడ ఉదకంలో శయనించినది ఒక అండం ఉన్నది, అది ముందు అండంగా ఉన్నది. ఆ అండంలో నుంచి దాన్ని భేదించుకుని బయటకు వచ్చిందంటే రెండోసారి వచ్చింది. 2 సార్లు వచ్చేవన్నీ ముందు గుడ్డుగా, గుడ్డలో నుంచి పిట్టగా వచ్చేవన్నీ ద్విజాలని చెప్పుకుంటాం మనం, 2 జన్మలని. మన విరాట్ పురుషుడికి మనకు కూడా 2 జన్మలు ఉన్నాయి. అయితే అందుకే మనం కూడా ద్విజులం, మహాపండితులము. ద్విజంగా 2 జన్మలతోటి వచ్చిన మనము బేసికలీ ద్విజులము, మహాపండితులము, మహాజ్ఞానులము. ఎందుకు? అఖండ జ్ఞానం మనదే అయి ఉన్నది, మనమే అయి ఉన్నది. తెలుసుకుంటే ఇటు, తెలియకపోతే అటు, ఇంతే విషయము అని ఎంత అందంగా మొత్తం ఇందులో 5వ అధ్యాయంలో అదంతా చెప్పారు ఆయన. ఏ విధంగా జరుగుతాయి పనులు, ప్రాప్తం ఎట్లా, నీకు నీ స్వస్వరూప అనుభవం ఎట్లా కలుగుతుంది, నీకు ఇచ్చా ద్రవ్య క్రియా జ్ఞాన శక్తులన్నీ ఉన్నాయంటే మాత్రం దాన్ని ప్రాప్తించుకోవచ్చు. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా ఆ బ్రహ్మానుభూతి ఉండదు. ఎందుకు అంటే ప్రాప్తి ఎందుకు ఉండదు అంటే ఆ 4 ఏదో ఒకటి తగ్గితే. నీ స్వస్వరూప జ్ఞానం నీకు ఎందుకు కలగట్లేదు అంటే అస్వరూపాన్ని చూసుకొని నువ్వు పట్టించుకోవట్లేదు మిగిలిన విషయాలు. నీ శక్తి నీకు తెలియట్లేదు. భగవంతుడు అంటే ఏదో ఉందనుకుంటున్నావు, అది ఆ శక్తి నువ్వే అన్న విషయం నీకు అర్థం కావట్లేదు. నువ్వు కాలానికి లోబడి లేవు. ఊరికినే మీనా అన్న శరీరం ఉన్నది, అది కాలంతో ఉంటుంది. కాలం అసలు ఆ సదసదాత్మకంగా ఉన్న మనసు కూడా కాలానికి లోబడి ఉండదు. మనసు కన్నా అధ్వానంగా ఉంది మన పరిస్థితి. శరీరం కాలానికి లోబడి ఉంటే దాన్ని చూసుకుని ఇంక ఇదే అనుకుంటే ఇంకా అంత లెవెల్లో ఉన్నాము. ఈ మొత్తం అన్యోన్యంగా సంహత్య ఎక్కడైతుంది, మొత్తమే హత్య అయింది, అది ఆత్మహత్య అయింది అక్కడ. ఇది 5వ అధ్యాయంలో ఇంకా ఉన్నాయి, ఎంత చూస్తే అంతా ఉంటాయి. ఎక్కువగా నేను ఇంకా వెళ్ళట్లేదు, నా ఇష్టం వచ్చినంత నేను ఎంత పడితే అంత ఆలోచించుకున్నాను, కొంత మీకు చూపిస్తున్నాను. 6వ అధ్యాయంలో అందం చూద్దాం, పట్టండి. అన్ని దాటుకుంటూ ఎందుకు వస్తున్నాను, ఆ లిస్టులన్నీ ఉన్నాయి, ఆ లిస్టులన్నీ చెప్తారు. ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా అని చెప్పుకుంటూ వస్తున్నాను, అన్ని దాటుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే 30 దగ్గర నుంచి కొన్ని శ్లోకాలు ఫాస్ట్ గా చూసుకుంటూ వెళ్దాం. ఇదం విశ్వం మొత్తం తత్ భగవతి నారాయణంలోనే ఆహితం ఉన్నది. అదేమి అసలు స్వతసిద్ధంగా అది అగుణ, దానికి గుణాలు లేవు. ఊరికనే సర్గం కోసం అది ఉరుగుణాలతోటి తయారైంది అని చెప్పి ఇందులో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదము చూపిస్తాను అంతే, మొత్తం శ్లోకాలని కాదు, కొంత పదాలు చూపిస్తాను. అందాలు చూద్దాం. 30లో ఆయన ఏం చెప్పారు, అగుణము స్వతసిద్ధంగా అగుణము, స్వతహాగా అది అగుణము, కానీ సర్గం కోసం ఆయన సృష్టి చేద్దామన్న ఉద్దేశం, కల్పం కలిగింది ఆయనకి, మనసులో కల్పం కలిగి ఆ సంకల్పం వల్ల ఆయన ఉరుగుణమైంది. అప్పుడేమైంది, బ్రహ్మగారు చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నది ఎవరు, బ్రహ్మగారు చెప్తున్నది ఎవరికి, నారదుడు వారు. బ్రహ్మ అంటే ఏమి, ఇక్కడ బుద్ధి, నా బుద్ధి, నేను మీనాను కదా, మీనా అన్న శరీరము దాన్ని పక్కన పెట్టండి, అందులో ఉన్న మనసు బుద్ధిగా ఉన్నది. ఇప్పుడు అది ఆ బుద్ధి చెప్తున్నది ఎవరికి, బుద్ధికి మానస పుత్రుడు అని చెప్తాం కదా, బ్రహ్మగారికి మానస పుత్రుడు నారదుడని. నా మనసులో పుట్టేవేమి, నా ఆలోచనలు,
నా బుద్ధి నా ఆలోచనతోటి మాట్లాడుకుంటున్నది. ఆలోచన ప్రశ్న అడుగుతున్నది. నువ్వు ఇవన్నీ నువ్వే కదా బుద్ధిగా ఆలోచించి చేస్తున్నావు కదా. చేస్తున్న నువ్వు అన్నిటికన్నా పైన ఉన్నావని నేను అనుకుంటున్నాను అని ఆ ఆలోచన, ఆ బుద్ధి యొక్క ఆలోచన ఆ బుద్ధిని ప్రశ్నిస్తే బుద్ధి చెప్తుంది నీకు అట్లానే అనిపిస్తుంది. కానీ నేను అంత అయి లేను. నాకన్నా పైన ఉన్నది కూడా ఒకటి ఉన్నదని బుద్ధి చెప్తున్నదా? ఏంటి బుద్ధి ఎక్కడుంది మనకి? జ్ఞానమయ కోసం అని చెప్పుకుంటాం కదా. అన్నమయ కోసం ప్రాణమయం, మనోమయం తర్వాత జ్ఞానమయ కోసం తర్వాత ఆనందమయం, ఆ తర్వాత అసలు యాక్చువల్గా సత్తు ఉన్నదని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఈ బుద్ధి అంతా నేనే చేస్తాను. నేను పొద్దున్న చదివానండి. ఇవే భాగవతము ఎప్పటి నుంచి నేను ఎన్నిసార్లు చెప్పాను. ప్రతిసారి నేను ఎంత భావన చేశానో, ఈ 5వ అధ్యాయం 6వ అధ్యాయం చాలా చదువుకున్నాను. ఎంతో భావన చేశానని నేను చెప్పింది ఏం చెప్పాను? బుద్ధిని చెప్పాను. ఆ సమయంలో నేను బుద్ధిగా ఉండి చెప్తున్నాను. అయితే దాన్ని వింటున్నది ఎవరు? నా ఆలోచనలు వింటున్నాయి. నేను చెప్తున్నానని నేను చెప్పుకుంటున్న విషయాన్ని నా ఆలోచనలు వింటున్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్యలో డిస్కషన్, ఇది డైలాగ్. ఆ బుద్ధి ఏం చెప్తున్నది? దాని ఆలోచనతోటి ఆలోచన అడిగింది, బుద్ధి నువ్వే కదా మొత్తం అంతా అంటే, నేను కాదు, నా వెనకాల కూడా ఉన్నది. అది అసలు దానికి గుణాలు లేవు, కానీ అది ఉరుగుణాత్మకమై ఇవన్నీ చేస్తున్నది. అసలు ఈ విశ్వమంతా, విశ్వం అంటే వ్యాపించి విస్తరించి వసించి ఉన్నది ఒకటి ఉన్నది, కనిపిస్తూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. అదంతా ఆ నారాయణంలోనే ఉన్నది. నారంలో అయనమై ఉన్నది, ఆ తత్తులో ఉన్నది అని చెప్పి బుద్ధి ఏమంటున్నది వెంటనే ఈ 31లో, ఆ తత్తు పదార్థం నియుక్తం చేసింది కాబట్టి, నన్ను నియోగించింది, ఆ పనిలో పెట్టింది కాబట్టి నేను ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాను, ఇదంతా చేస్తున్నాను అన్నది. అది బుద్ధి ఏమన్నది? ఇదంతా నేను చేస్తున్నాను అన్నది. చేస్తున్నాను అన్నప్పుడు అదేమైంది? అహంకారమైంది. నేను అని అహంకారమైంది అది అప్పుడే. ఎందుకు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 అంతఃకరణాలని చెప్పుకుంటాం మనం. అవి మారుతూ ఉంటాయి ఒక దాంట్లో. అప్పుడే మనసుగా ఉంటుంది, అప్పుడే బుద్ధిగా మారుతుంది, అప్పుడే అహంగా మారుతుందని మనం చెప్పుకున్నాం కదా. అది అహం అన్న అహంకారము ఇప్పుడు నేను ఈ విశ్వ రచన అంతా, విశ్వమంతా, సృష్టి అంతా నేను చేస్తున్నాను అని చెప్పింది పాపం 31లో. చెప్పి ఆ తర్వాత దానికి 32లో వెంటనే అది బుద్ధి, పాపము అది బుద్ధి కదా, అది అహంగా మారేది. వెంటనే నేను చేశాను అనగానే వెంటనే అది బుద్ధిగా మారింది. మళ్ళీ వెనక్కి మారది ఏం చేస్తుంది? లేదు తాత, లేదు అని మళ్ళీ దాని మనసుకి చెప్పుకుంటున్నది. ఆ బుద్ధి నారదుడికి మనసుకి చెప్తున్నది. అదేం చెప్తుంది? లేదు కాదు, ఇదిగో ఇది సదసదాత్మకమైన కించిత్ ఏదైనా సరే భగవతః అన్యత్, ఆ భగవంతుడికి వేరుగా నా భావ్యం ఉండదు. అది భావిస్తేనే, యత్ భావ్యమైతేనే తత్ భవతి అవుతుంది. ఈ భవతిగా ఉన్నది నేను సృజామి, నేను చేశానంటున్నది అసలు ఇది చేసింది, అది కాక వేరేదేది లేదు. అది భావ్యం, అది భావిస్తేనే భవతి అవుతుంది. యత్ భావం, యత్ తత్ పదార్థం యొక్క భావము, తత్ ఈ మొత్తము సృష్టిగా భవతి ఉంటుంది అని దానికి. అది పాపం ఇక్కడ బుద్ధిగా ఉన్నది, ఇక్కడ సృజామి నేను అని అహంకారంగా మారంగానే వెంటనే 32లో దాని మళ్ళీ బుద్ధిగా మారింది. అది మారి లేదు భగవతః అన్యత్ కించిత్ నా భావ్యం అన్నది. అది అన్నాక ఒకసారి స్టెబిలైజ్ అయింది. అది రికవర్ అయ్యి స్టెబిలైజ్ అయ్యి, నేను మళ్ళా అహంకారం పట్టుకుందే నన్ను, నేను చేశాను అంటున్నాను అని అనుకోగానే ఆ బుద్ధి ఏం చేసింది? ఇదిగో నేను నీకు ఒక మాట చెప్తా పట్టు. నా వాక్కు మృషాగా ఉండదు, అసత్తుగా ఉండదు. నా మనసు మృషాగా, అసత్తుగా ఉండదు, అసత్ మార్గాల్లో గతుల్లో పోదు. నా ఇంద్రియాలు, నా శరీరము అసత్ పదంలో నా పతంతి పడదు. ఎందుకు అంటే నా హృదయంలో నేను ఉత్కంఠతతోటి హరిని ధృతితో పట్టుకుని ఉన్నాను. కాబట్టి నా మాట గాని, నా మనసు గాని, నా శరీరం గాని, మన కాయ వాక్కులు నావి 3 అసత్ మార్గంలో పోవు.
సదసదాత్మకంగా ఉన్న ఇదమంతా నేను సృజామి చేశాను అన్న మాట నేను అన్నానే, నా మనస్సు కానీ, వాక్ గాని, నా శరీరం కానీ అసత్తుగా ప్రవర్తించవు. ఎందుకు అంటే నేను ఆ సత్తు పదార్థాన్ని ధృతితో పట్టుకుని ఉన్నాను అని చెప్తున్నారు. ఇక్కడ 33లో ఇంకొక అందమైన విషయం ఏంటంటే, త్రికరణ శుద్ధికి ఆయన డెఫినేషన్ చెప్పారు. మనసు అసత్తుని పట్టుకోదు, మాట అసత్తుని పట్టుకోదు, శరీరం అసత్తు మార్గంలో పోదు, అంటే ఇంద్రియాలు చేసే కర్మలు. వాక్ గాని, మనసు గాని, కర్మ గాని, క్రియ గాని ఏవి అసత్తుగా ఉండవు, అంటే సత్తునే పట్టుకుని ఉంటాయి. శరీరం ఏ పని చేసినా చేస్తున్న పనిలో ఆ సత్తునే చూస్తుంది. ఆ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, కార్యకారణాలకి వెనకాల ఉన్న అసలు మూల కారణమేమి చూసుకో. మొత్తం ఈ కార్యాలన్నీ పోతే కారణత్వం ఉండదు. అప్పుడు కార్యకారణ నిర్ముక్తమై ఉన్న సత్తు ఏదుందో అని మన ఛాందోగ్యోపనిషత్తు చెప్పే విషయము ఈయన చెప్తూ, కాబట్టి నావేవి సదసదాత్మకమైన వస్తువులను చూస్తూ అందులో ఉన్న విషయాల్ని చెప్పుతూ దాని గురించి ఆలోచిస్తూ అందులో కర్మలు చేస్తున్న నా మనసు కానీ, నా మాట గాని, నా చేత గాని ఏవి ఏ పనులు చేస్తున్నా కూడా సత్తునే పట్టుకొని ఉన్నాయి అని చెప్పారు. దీని పేరు త్రికరణ శుద్ధి. 3 శుద్ధిగా ఉండడం అంటే సత్తును పట్టుకొని ఉండడం శుద్ధి అని త్రికరణ శుద్ధికి. మనము కోపాలు కోరికలు లేకపోవడం త్రికరణ శుద్ధి అని చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకొక డెఫినేషన్ చెప్పారు. ఇక్కడ కోరికలు కోపాలు తగ్గించుకుంటే శుద్ధిగానే ఉంటాయిలే, మనసు కదలకుండా ఉంటే నిశ్చలమైన మనసుకి బుద్ధి కలుగుతుంది. కానీ అసలు శుద్ధి ఏమి అంటే రెండోది లేదు అన్న విషయాన్ని పట్టుకోవడమే విశుద్ధమైన జ్ఞానము కేవలం అని చెప్పుకున్నాం కదా. విశుద్ధమైన కేవల జ్ఞానం అంటే రెండోది లేదన్న విషయాన్ని పట్టుకోవడమే. నేనది గట్టిగా ధృతితో పట్టుకున్నాను కాబట్టి ఉండొక నిమిషం, నేను ఒక నిమిషంలో క్షణంలో మనసు అటు జారింది నాకు, నేను చేశాను అన్నాను, ఒక నిమిషం ఉండి నేను మళ్ళీ ఆలోచించుకుంటున్నాను అని ఆ బుద్ధి దాని మనసుతో చెప్పుకుంటూ, ఇదిగో కాబట్టి నేను చాలా యోగంతోటి, ధారణ యోగంతోటి స్థిరంగా సమాహితమైన బుద్ధితోటి నిశ్చలంగా నిలబడి ఉంటే కూడా అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నాకు అర్థం కావట్లేదు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది, శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయి. మీ నాన్న శరీరం అంటే మా అమ్మ శరీరంలో నుంచి వచ్చిండొచ్చు, ఇట్లాంటిది ఇన్ఫర్మేషన్ కాదు. నా మనస్సు, నా బుద్ధియే అసలు నేను అన్న నా అహంకారం ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయము ఎంత ఆలోచించినా కూడా ఆత్మ సంభవం, నేను అసలు నా బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయము, యతః ఎక్కడి నుంచి అన్న విషయము నా అధ్యగచ్చని నాకు తెలియట్లేదు. ఉండొక నిమిషం నేను మళ్ళీ ఆలోచించుకుంటాను అని చెప్తూ ఆ బుద్ధి ఏం చెప్తుంది మనసుకి తర్వాత శ్లోకంలో, ఇదిగో భవచ్చిదం పురచ్చిదం మఖచ్చిదం స్మరచ్చిదం అని అన్ని ఛేదించేది ఒక సుమంగళకరమైన ఒక ఆలోచన ఉన్నది. దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. దాన్ని పట్టుకుని ప్రయత్నం చేద్దాం పట్టు. ఎందుకంటే ఇదంతా ఆత్మ మాయ, ఇదంతా నా మాయ, ఇది మాయలో పడ్డా నేను పోయి మళ్ళీ దాని స్వభావం ఇది విభవం వల్ల దాని అంత తెలియట్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలంటే మాత్రం ఈ భవచ్చిదం పురచ్చిదం స్మరచ్చిదం మఖచ్చిదం అనేవి చాలా చిదాలు, ఇవన్నీ ఛేదించే ఒక బ్రహ్మాకార వృత్తి కావాలి. అది సుమంగళకరమైనది, అది ఉంటే గాని అని ఆలోచించుకుని ఆ బుద్ధి ఏం చేస్తున్నది తర్వాత, ఇదిగో పట్టు నేను ఆ మాయలతో మోహంలో పడ్డాను, ఆ బుద్ధి అయి ఉన్నాను. ఇప్పుడు అసలు జనరల్ గా పాపం నేను మంచి బుద్ధిని, కానీ ఏమైందంటే నేను చేశాను అన్నాను, చూసావా, ఎందుకు అంటే మోహం పట్టుకుంది వెంటనే ఆ మాయ వల్ల. ఆ మాయతో ఆ మోహం పట్టుకొని ఇదంతా ఇదం ఇదం అని నేను మొత్తం సృష్టి అంతా నేను చేశాను అని, మొత్తం ఇదమ్మంతా ఇదం, మొత్తం జగత్తంతా జీవమంతా జీవ జగత్తులన్నీ నేను వినిర్మితం, నా చేత సృష్టించబడ్డాయి అని ఆత్మ సమంగా నా బుద్ధికి ఎంత అర్థమైందో నేను అంత దాన్ని అర్థం చేసుకున్నాను. కానీ దీని వెనకాల ఇంకా ఉన్నది, నేను నాకు ఆత్మ సమంగా ఇదంతా నా వల్లే కదా,
మొత్తం ఇదమంతా వినిర్మితమైంది కదా అని విచక్ష్మహే చూసుకున్నాను, కానీ కాదు. ఈ రకంగా ప్రయత్నం చేస్తే తాత్వికంగా తత్వైన దాన్ని నా విదంతి పట్టుకోలేము. ఎందుకంటే మోహంలో పడ్డాను. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తా పట్టు. ఇదిగో ఇంతకుముందు నేను మీకేం చెప్పాను, ఇక్కడ 38th శ్లోకం చూడండి. 31st శ్లోకంలో ఆయన చెప్తూ ఇదంతా నేను సృజామి అన్నాడు. పాపం అన్నది ఆ బుద్ధి. ఇదంతా సృజామి, నేను చేశాను అని బుద్ధి అహంకారంగా మారి నేను చేశాను అన్నది. అన్నాక కూర్చొని పాపం చిత్తం అంతా సిద్ధి చేసుకుంది. అక్కడ 32 దగ్గర నుంచి మొదలుపెట్టి 31లో అన్న మాట, అదన్నమాట అదే విని వెంటనే అది ఆలోచన మొదలుపెట్టింది. మళ్ళీ బుద్ధిగా మారింది అహంకారము. 32 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆలోచించుకుంటా అది వెనక్కి వెళ్ళి మళ్ళీ 38కి వచ్చేసరికి 8వ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి వెంటనే ఇదిగో ఇదంతా సంకల్పం వల్లే సృజతి, అదే సృష్టిస్తుంది, నేను కాదు. అహం, నేను అంటున్నాను. నేను అన్న నా బుద్ధి కాదు దీన్ని సృష్టించింది. ఆ బుద్ధి వెనకాల కూడా ఆత్మతత్వం ఒకటి ఉన్నది, అది చేస్తుంది. అయితే ఆత్మతత్వము చేస్తున్న పనులను శరీరంతో చేయిస్తూ ఈ మొత్తం నేనే చేశాను అన్నది ఆ బుద్ధిగా ఉన్నది, అది అహంకారము. అయితే వీటన్నిటిని కూడా సృష్టిస్తూ పోషిస్తూ నశింపచేస్తూ ఉన్నది దాని వెనకాల ఒకటి ఉన్నది. అసలు ఆ విషయం తెలుసుకోవడం జ్ఞానం. నాకు బుద్ధి ఉంది అనుకుంటున్నాను, ఉంది నా బుద్ధి అనుకున్నది నేను చేశాను అన్న అహంకారంగా ఇటువైపుకి వెళ్ళబోతుంటే ఆపేశాను. కానీ అసలు నాకు కేవల జ్ఞానం కావాలి. ఇవన్నీ నేనున్నాను, నేను చేశాను, నువ్వు నేను అని చెప్తున్నదంతా ఖండ జ్ఞానం. అది కళలతో కూడిన జ్ఞానం, అది అసంపూర్ణ జ్ఞానము. కానీ ఒకవేళ నేను కూర్చొని ధ్యానంతో ధారణా యోగంతో ఆలోచించుకుంటే స్థిమితపడి శాంతిగా ఉన్న మనసుతో బుద్ధితో నేను ఆలోచిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి కేవల జ్ఞానం ఏది ఉన్నదో అదంతా అయి ఉన్నది అపూర్ణమైన విషయము, సత్యమై నిత్యమై అద్వితీయంగా ఉన్న విషయము తెలుస్తుంది. ఓ ఋషి, క్షణంలో నేను జారిపోయేవాడిని మళ్ళీ పట్టుకున్నాను. నేనన్నానంటే అయిపోతాను. నేను అన్నది నేను అహంకారంతో నేను అన్నప్పుడు అది అసత్. అహంకారంతో నేను అనడం కాదు, బ్రహ్మ అహం అని నేను అహం అన్నప్పుడు బ్రహ్మాహం అన్న అహంకారం కావాలి. ఇదంతా నేను చేశాను అన్న బుద్ధితోటి ఉన్న అహంకారం కాదు, బ్రహ్మనే నేను కూడా. అయితే నేను చేశాను, శివుడు తీస్తాడు, ఆయన రక్షిస్తాడు, పోషిస్తాడు అని ముక్కలుగా చూస్తున్న జ్ఞానము బుద్ధి ఆ బ్రహ్మ కాదు. ఆ బ్రహ్మ నేను చేస్తాను, ఆయన చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు అని ముక్కలుగా చూస్తున్న జ్ఞానము ఆ బ్రహ్మ అసద్బ్రహ్మ, సదసదాత్మకమైన జగత్తులో ఉన్న బ్రహ్మ నా బుద్ధి. నేను చేస్తున్నాను, ఆయన చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు కాదు, అంతా చేస్తున్నది ఒక్కటే అన్న అఖండ జ్ఞానం ఏదున్నదో అది సత్ బ్రహ్మ. అది చతుర్ముఖ బ్రహ్మ కాదు, అది సత్ బ్రహ్మ. ఆ సత్ బ్రహ్మ నేను అని చెప్పినప్పుడు అది అహం, బ్రహ్మ అహం, అది వేరు. అయితే నేను ఇది చేస్తున్నాను అంటే వాళ్ళు నేను పొద్దున్న చదివానండి, సాయంత్రము వాళ్ళకి చెప్పాను, ఆయన కూడా ఈ విషయం ఈ విధంగా చెప్పాడు అని ఆయన నేను ఈయన ఈమె అని మాట్లాడానంటే ముక్కలు ముక్కలుగా అది సదసదాత్మకమైన జీవ జగత్తుల్లో ఉన్న బుద్ధి, దాంతో కూడిన అహంకారం నేను చేశానని చెప్తున్న అహం, అది ఆ బ్రహ్మ. ఇది ఆ బ్రహ్మ భువనాత్ లోకాలన్నిటికీ పైన పరంగా ఉన్నదేదో అన్ని అది చేస్తుంది, అది తీస్తుంది, అది ఉంటుంది, అది తింటుంది, తత్తు అది ఉందో
ఆ అధహ నుంచే మొత్తం ఇదమంతా తతమై వచ్చిందో అది ఆత్మ, అది పూర్ణము, అది నేను అని చెప్పడానికి దానికి అటువంటి ప్రశాంత ఆత్మ ఇంద్రియ ఆశయాలతో కూడి ఉన్న మునిలాంటి మనసు అయితేనే దాన్ని పట్టుకుంటుంది. తర్కాలతోటి కష్టం, అది మునిగిపోతుంది ఆ కాంప్లికేషన్స్ లో, కన్ఫ్యూజన్స్ లో అని ఆయన ఎంత క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారో అని మనం ఇంతవరకు చూసుకున్నాము. ఈ విషయాన్ని ఇంకా వచ్చే వారము కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇప్పటికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.